ఇప్పుడు మాట్లాడుతున్న ఏ టాపిక్ అయినా నేను చెయ్యని బోధ ఏదున్నా నేను దేవునికి లెక్క చెప్పాలి. నేను పాటించని బోధ ఏది చెప్తున్నా ఆ భయంతో నేను ప్రారంభిస్తున్నప్పుడు మీరు కూడా అంతే భయంతో వినాలి. మూడో మాట, అతి ప్రాముఖ్యమైన మాట, మీరు చాలా మంచి అనుభవం కలిగిన వాళ్ళు. అయ్యగారిని చూస్తుంటేనే అర్థమవుతుంది. నాకు అసలు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు అయ్యగారిని. అంటే అయ్యగారు గుర్తు చేశారు కానీ నాకు అసలు గుర్తు రావట్లేదు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇది మొదటిసారిగా అంత దగ్గరుండి చూడడం, వారికి ఉన్న సంఘ భారం, ఆ బాధ్యత, వారి మాటల్లో సర్వసాధారణంగా అవకాశం దొరికినప్పుడు ఏమండి మైక్ పట్టుకుని వదలరు. నేను అట చేశాను 10 సంవత్సరాలు అసలు మామూలుగా లేదు, 10 years అని చెప్పి బోళ్ళు మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ దానికి భిన్నంగా సేవకులున్న విధానం చాలా గొప్పది. కాబట్టి మీరు పెరుగుతున్న విధానం కూడా చాలా గొప్పది. కాబట్టి మూడో మాట ఏంటంటే మీరు మంచి అనుభవం కలిగిన వారు. కానీ దేవుని వాక్యం మీ అనుభవం కంటే చాలా గొప్పది. ఓ రోజు నాడు కొర్నేలి మాట్లాడుతూ చెప్తే ఇలా అంటాడు, కొర్నేలి గారి జ్ఞాపకం చేస్తే ఇలా అంటారు, ఏమనంటే మీరు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు ఒక దైవజనుడితో. దానికి ముందు జరిగిన సందర్భం ఏంటనంటే దేవదూత వచ్చి కొర్నేలి గారితో మాట్లాడుతూ, ఇక్కడ చేయబడు నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాయి, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాయి. దేవుని దూతతో మాట్లాడించుకునేంత శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవం కలిగిన వాడు కొర్నేలి. అప్పుడు మధ్యలో పాస్టర్ గారు దేనికి అసలు ఇంకా దేవదూతతో 2 మాటలు చెప్పించేసుకుంటే సరిపోతుంది కదా. కానీ ఉపదేశ క్రమం అది కాదు. ఇక్కడ కూర్చున్న ఒకవేళ దర్శనాలో లేకపోతే కలలో లేకపోతే కొన్నిసార్లు ప్రవచనమో మరికొన్ని సందర్భాల్లో మీకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడే యాక్సెస్ ఉన్నా మీ అనుభవాన్ని అంతటిని రంగరించిన అనుభవాన్ని పక్కన పెట్టి కొర్నేలి చేసిన పని ఏంటంటే సేవకుడు రావడంతోనే సాష్టాంగపడి నమస్కారం చేసి మీరు వచ్చినది మంచిది, మీరు చెప్పినవన్నీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మూడో ప్రాముఖ్యమైన మాట, మీ అనుభవాన్ని కొంచెం పక్కన పెట్టి ఈరోజు నాకు ఏం తెలియదు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండును అనుకుని మీరు వింటూ ఉంటే నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుని వచ్చాను ఇక్కడికి, నిశ్చయముగా ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళే లోపే ఏ అవసరతతో వచ్చిన 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ ధర్మోపదేశము ఏమండి అపరిమితమైనది అని ఉంటుంది. నాకు అర్థమైన వ్యవహార శైలిలో నేను ఇలా అనుకున్నాను, అన్నిటికీ లిమిటెడ్ ఉంది, అన్నిటికీ లిమిటెడే, ప్రతిదీ లిమిటెడ్ కంపెనీస్, ప్రతిదీ లిమిటెడే. మనం చేసేవన్నా మనకు వచ్చేవన్నీ అన్నీ లిమిటెడ్గానే ఉంటాయి. కానీ దేవుని వాక్యం అన్లిమిటెడ్ అని రాయబడింది. ఏది అడిగినా ఇవ్వగలిగిన దేవుడు ఆయన, ఏది కోరుకున్నా సాధ్యపరచగలిగిన వాక్యం ఈరోజు మన మధ్యలో ప్రవాహం వలె ప్రవహిస్తుందని చెప్పడానికి ఏం సంకోచం లేదు. కాబట్టి ఆనంద ప్రవాహంలో నువ్వు త్రాగుతూ వాక్యాన్ని వినండి. నీ రాత్రి నిశ్చయముగా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. మన ధ్యానాంశం కొరకు ఆదికాండం 22వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా ఈ మాట వినండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తునని యెహోవా సెలవిచ్చిన. నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి రాత్రి నిశ్చయంగా ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. అక్క ఇంచుమించు మీరు ఇంకా బైబిల్ గ్రంథాలు చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. తలపైకెత్తి ఫోన్లు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ఇప్పటి వరకు నేను ఇలా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 2 చేతులు జోడించి దండం పెట్టి మీ ఫోన్లు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ఆ మెట్ల మీద కూర్చున్న నా తమ్ముళ్ళందరికీ, పెద్దోళ్ళందరికీ సేవకునిగా చేతులు జోడించి బ్రతులాడుతున్నాను. ప్లీజ్ ఈ మాట మీకు ఇబ్బంది అయితే క్షమించండి. ఇట్స్ వెరీ హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. అబ్రహాము గారితో దేవుని దూత మాట్లాడుతున్న మాట ఇది. ఏమనంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆశీర్వాదకరమైన విషయాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం భిన్నమైన మాట ఒకటి రాయబడింది. అదేంటనంటే, భూలోకంలోని నీ జనము వల్ల, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతారు అని రాయబడి. ఇది అయ్యే మాటేనా? భూలోకంలోని జనములన్నీ దీవించబడ్డం అయ్యే విషయమేనా? పైపెచ్చు నీ సంతానం వల్ల ఒక ఊరు దీవించబడితే బాగుండేది అని చెప్పుంటే బాగుండేది. ఓ పేటనో లేకపోతే ఒక పిల్లలో నీ సంతానమో నీ సహోదరులో నీ కుటుంబస్తులో దీవించబడతారు అనుకుంటే మనం నమ్మడానికి బాగుండేది, అది వినడానికి కూడా బాగుండేది. కానీ నీ భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్లనే దీవించబడతాయి అని ఏమంటూ చెప్పారో అంత పెద్ద వాగ్దానం. ఒకసారి నోరు తెరిచి మాట చెప్పండి, వాగ్దానం అనండి ఒకసారి.
అక్క మీరు మాట్లాడలేదు ఏంటి, తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదా, ఈడికి ఎందుకు చెప్పాలనుకుంటున్నారా? ఏ వర్గం మీది? ఇంకొకసారి అడుగుతున్నాను, వాగ్దానం అనండి ఒకసారి. తీసుకున్నారా? 37వ తారీఖు సగం మంది దానికోసం వస్తారు, వాగ్దానాల కోసం. పోనీ వచ్చిన వాళ్ళు తీసుకున్నది వాళ్ళకున్న చదవరు, ముందు పక్కన వాళ్ళకి ఏమొచ్చిందో చూడాలి. నీకేమొచ్చిందే, నీకేమొచ్చింది, నీకేమొచ్చింది. ఒక ఆమె నన్ను అడిగింది నీకేమొచ్చిందని. సరిగ్గా అడిగినా బాగుండేది. వాగ్దానం ఏమొచ్చిందంటే నీకేమొచ్చిందో, నాకేమొస్తా 31st నైట్ నేను బాగానే ఉన్నాను ఆరోగ్యంగా. ఆమెకు చెప్పలేక నేను అన్నాను, అంటే అందరికి ప్రార్థన చేయాలని చెప్పి వాగ్దానం ఆవిడకి ఇచ్చేసా. తీసుకుని తెగ నవ్వేస్తుంది. పెద్దగా చదవలేదు ఆవిడ నేనేమీ అనట్లేదు పెద్దగా, అంటే తొందరగా చదవలేదు, కొంచెం గుణించుకుని కొంచెం లేట్ అవుద్ది ఆవిడ చదవడానికి. అలాంటిది ఆవిడ నవ్వేస్తుంది. ఓకును అందరికి ప్రార్థన చేసాక పిలిచాను నేను, ఏంటి నవ్వుతున్నావు ఏంటి అన్నాను. ఆమె అందే, నీకు ఒక్క లైనే వచ్చింది వాగ్దానం, నాకు 2 లైన్లు వచ్చింది వాగ్దానం. ఆవిడ సంతోషం ఏంటంటే వాగ్దానం ఎన్ని లైన్లు వచ్చింది, 2 లైన్లు వచ్చిందని సంత. ఈలోపు ఒక కుర్రోడు నా దగ్గర, కుర్రోడు కాదులేండి పెద్దోడే, ఇంచుమించు నా వయసు, కొంచెం ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో తను యాక్టివ్గా ఉంటాడు ఏలూరులో, ఈ గవర్నమెంట్లో. తను బాగా లావుగా ఉంటాడు. ఆయన వచ్చి అన్నాడు, అన్నయ్య కొంచెం వాగ్దానం మార్చేవన్నాడు. ఏరా బాబు వాగ్దానం మార్చి కొంచెం మంచిది అన్నయ్య, వాగ్దానాలన్నీ మంచిగా, నేను ప్రత్యేకంగా చదివాను, నేను ఇవి ప్రత్యేకంగా ప్రింట్ చేసాం, మేము ఎక్కడో కొనుక్కొచ్చినవి కాదు, మేము ఎంచుకుని వీటిని జాగ్రత్తగా వీటి కోసం 3 రోజులు ప్రార్థన చేసాము. ఏదో ఏమంటే లాటరీ టికెట్లాగా అయిపోకూడదు, వాగ్దానం మీద ప్రజలు ఆధారపడాలి, వాక్యంతో ఈ కార్యాలు దేవుడు చేయలేని బాబాయ్ జరగకూడదని అంటున్నాడు. ఏం జరగకూడదు, అసలు నీకేమొచ్చిందో వాగ్దానం, నువ్వెందుకు భయపడతావు అన్నాను. అప్పుడు చెప్పాడు నాతో, వాగ్దానం మాట్లాడదు, నువ్వు కుడివైపునకు నువ్వు ఎడం వైపునకు వ్యాపించుతూనే వచ్చింది, దీనివల్ల నీకు నష్టం ఏంటన్నాను. ఇప్పుడే బోళ్ళు లావైపోయానన్నయ్య, చుట్టుకొలత పన్నా పెద్దగా ఉంది. మళ్ళీ వాగ్దానం కూడా ఏమొచ్చింది, కుడివైపుకి ఇలా వ్యాపించుకుంటూ పోతే మంచాలు అట్టవన్నా, కుర్చీలు అట్టవన్నా, కొంచెం సన్నబడే వాగ్దానం ఉంటే ఇవన్నీ అన్నాడు. వాగ్దానం, ఇంత పెద్ద వాగ్దానం అబ్రహాము గారి జీవితంలో దేవుడు నెరవేర్చేశాడు. ఇంత పెద్ద వాగ్దానం దేవుడు సంపూర్ణం చేసేసాడు. నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. మీకు ఏ వాగ్దానాలు అయితే దేవుడు ఇచ్చాడో నిశ్చయముగా ఆ ప్రతి వాగ్దానం ఈ నెల నుంచే, ఈ సంవత్సరం అంతా వాగ్దానం నెరవేర్చబడుతూనే ఉండునుగాక. ఇంత పెద్ద వాగ్దానం ఏం చూశాడు అబ్రహాములు దేవుడు, ఏం చూసి వాగ్దానం దేవుడు నెరవేర్చేశాడు? అంత పెద్ద వాగ్దానం నెరవేర్చబడిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఏం చేశాడు అసలు ఈయన? ఏం చిన్న విషయమా? నీ సంతానం వల్ల భూలోకంలోని జన్మలన్నీ దీవించబడిపోతాయి. ఇటు ఆత్మీయ కోణంలో, ఇటు శరీర కోణంలో 2 విధాలుగా దేవుడు నెరవేర్చేశాడు. ఏం జరిగింది? ఒక్కొక్క అధ్యాయంలో నుంచి నేనే చెప్పేస్తాను. ఒక ఆత్మీయ కోణాన్ని వెతుక్కుంటూ జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వెళతాం. తీయనవసరం లేదు, మీరు వినండి. 13వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ ఇట్లా అంటారు, ఏమనంటే, అదే ఆదికాండ గ్రంథం దాటుకుంటూ, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేమునకు వెళ్ళెను. వాక్యంలో రాయబడుతున్నమాట, తలపైకి ఎత్తండి. ఈయన చేసిన పని ఏంటనంటే, ఐగుప్తులోంచి నెగేము అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దక్షిణ దేశానికి వెళ్ళిపోయాడని రాయబడింది కొన్ని తర్జుమాల్లో. అదేంటి, దేవుడు ఎందుకు ఐగుప్తును వదిలేయమని చెప్పాడు? ఈయన ఆధ్యాత్మిక జీవితపు ప్రారంభ దినాల్లోనే దేవుడు మాట్లాడుతున్నమాట, ఐగుప్తును వదిలేయి. ఏముంది ఐగుప్తులో, ఏముందని దేవుడు వదిలేయమని చెప్పాడు? ఐగుప్తు అనేది దీవించబడిన ప్రాంతం కదా. ఐగుప్తు కరెన్సీ చాలా ప్రాముఖ్యమైనది అప్పట్లో. వాక్యంలో ఒక మాట రాయబడింది, పౌలు గారు మాట్లాడుతుంటాడు ఇలాగునే హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఏమనంటే ఐగుప్తు ధనము కంటే అనే ధనాన్ని ఉపయోగించారు. ఐగుప్తు రథాల గురించి, ఐగుప్తు గుర్రాల గురించి, ఐగుప్తు యొక్క సొగసు గురించి, ఐగుప్తు యొక్క పిరమిడ్స్ గురించి, ఇప్పటికీ ప్రపంచంలో ఏమండి ఉన్న వింతల్లో ఒక వింతగా ఈ పిరమిడ్స్ అనేది ఇప్పటికీ కొనసాగుతూనుంది అప్పటి నుంచి. అంత ప్రాముఖ్యమైన ప్రాంతం కదా. దేవుడు ఎందుకు వదిలేయమన్నాడు? తమ్ముడు ఏముంది ఐగుప్తులో, వెళదాం ఒకసారి ఐగుప్తు, అట్లా ఎంటర్ అవుదాం. అబ్రహాము గారు ఐగుప్తులకు ఎంటర్ అయిన వెంటనే ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏయ్ బాబు, ఓయ్ నీ పేరేంటమ్మా? నా పేరు అబ్రహం అండి. ఏమిట్లు మీరు, మీ క్యాస్ట్ ఏంటి? మేము హెబ్రీలం అండి. ఎక్కడి నుంచి వచ్చావు? యూఫ్రటీస్ నది అక్కడి నుంచి వచ్చామండి. మీ నాన్న పేరేంటి? తెరాహ అండి.
ఈ అమ్మాయి పేరేంటి? శారాయ్ అండి. ఏమి నీకు ఏమవుద్ది? ఏమో నాకు సహోదరి అండి. అసలేమవుతుంది? మరి ఈ మధ్య నేను ఓ రకంగా అయిపోయాను. అదేంటంటే మీరు సమాధానం చెప్పకపోతే నేను నిజంగానే ఆపేసి వెళ్ళిపోతాను. ఇది నిజం. నేను చెప్తున్నప్పుడు మీరు కూడా బదులు కొన్ని విషయాలు చెప్పకూడదు. తెలియని విషయాలు చెప్పట్లేదు కదా, అడగట్లేదు కదా. కొంచెం స్పందించండి. మీరు స్పందించకపోతే మీరు వింటున్నారో లేదో కూడా నాకు తెలియదు. మాట్లాడండి, చెప్పండి ఏమవుద్ది అసలు కదా. అట్లా ఆ టెంపో కొనసాగించండి అక్క. భార్య అవుతుంది. ఈయనేమన్నాడు? నా సహోదరి అన్నాడు. సరే వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళదాం. ఇస్సాకనా? ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ఇస్సాక్ అని. బాబు నీ పేరేంటమ్మా? ఇస్సాక్ అండి. ఏముట్లు మీరు? మేము హెబ్రీలు అండి. మీ నాన్న పేరేంటి? అబ్రామ్ అండి. ఈ అమ్మాయి పేరేంటి? రెబ్కా అండి. నీకేమవుద్ది ఈవిడ? నాకు సహోదరు అవుద్ది. అసలేమవుతుంది? భార్య. ఏమన్నారు వీళ్ళిద్దరు? ఇద్దరు ఏం మాట్లాడారు? ఇది నిజమా అబద్ధమా? కొంచెం మాట్లాడండి కదా. ఇంకొంచెం లోపలికి వెళదాం. బాబో భర్త అడుగుతున్నాడు భార్యని, అమ్మాయి. ఫతిఫర్ అడుగుతున్నాడు, అమ్మాయి నువ్వు తప్పు చేసావా, వాడే నీ మీదకి వచ్చాడా? నాకెందుకో కొంచెం నమ్మబుద్ధి కాబట్లా. వాడు ఆ తప్పు చేశాడంటే. ఏసేపు గారు ఈ తప్పు చేశాడు నమ్మట్లా. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు పొరపాటు చేయడానికి వెళ్ళావా, అతనే నీ దగ్గరికి వచ్చాడా? ఏమంటది నిస్సిగ్గుగా, అస్సలు నాకు సంబంధమే లేదండి, ఆయనే నా మీదకి వచ్చేసాడని నన్ను చెరపడానికి అంది. ఇది నిజమా అబద్ధమా? మాట్లాడట్లా మీరు. సరే ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. ఫరో అంటాడు మాట్లాడుతూ, రే మన ప్రాంతం అంతా కూడా పూర్తిగా తెగుళ్ళు వచ్చేసాయి. ఈ తెగుళ్ళు రాబడినటువంటి భయంకరమైన ప్రాంతంలో ఇలాగ ఎక్కడుంటే వాళ్ళు బాగానే ఉంటున్నారు గోర్షైన ప్రాంతంలో. వెంటనే మోషేతో అన్నాడు, రే బాబో మోషేని పిలిపించి మోషే గారు మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే కనుక నేను మీ వాళ్ళు పంపించేస్తాను. మమ్మల్ని పంపించేస్తావా? ఈ దేశం పంపించేస్తాను నేను. మాట ఎత్తనా? ఆ మాట ఎత్తన. ప్రామిస్, గాడ్ ప్రామిస్. వెళ్ళిపోండి. రాత్రి అంతా ప్రార్థన చేశాడు అనుకోండి. కాసేపు తెల్లారిపాటికల్లా తెగుళ్ళు కనపడలేదు. ఒక్క తెగుళ్ళు లేదు. వెంటనే మోటాములు చదువుకుని బయలుదేరి వచ్చాడు మోషే గారు. ఏమండే మరి మేము వెళ్ళరామా? ప్రార్థన చేస్తాను, చివరి ప్రార్థన రా అంటే ఫరో అంటాడు మాట్లాడుతూ, నేను మిమ్మల్ని పంపించను. ముందేమన్నాడు? నేను పంపిస్తానన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నేను పంపించను. టోటల్గా ఈ ఐగుప్తు అనే ప్రాంతంలో ఎక్కువగా ఏలుబడి చేసేది ఏంటో తెలిసినా చెప్పండి. ఏం చెప్పాను నేను? ఓ మాట చెప్పాను. ఏంటది? అబద్ధం. ఈ మధ్యన తీర్మానాలు తీసుకుని ఒక్కొక్కరు స్టేటస్లు పెడుతున్నారు. భలే తీర్మానాలు. ఈ సంవత్సరం ఒక అమ్మాయి పెట్టింది, నేను చూశాను, నాకు కూతురు వరుస అవుద్ది, మా అన్న కూతురు పిల్ల, తను స్టేటస్ పెట్టింది. ఈ సంవత్సరంలో నేను ఒక్కసారైనా బైబిల్ గ్రంథం పూర్తిగా చదివి నేను ముగించేసేయాలి. 31వ తారీఖు తీసుకునేవా? మీరు చాలామంది తీర్మానాలు ఉంటాయి, ఎక్కడోళ్ళు కాదులే, బయట వాళ్ళు. 31వ తారీఖు ఒకడు వచ్చాడు నా దగ్గరికి, 31st నైట్. నాకు లేట్ అయిపోయిందిరా బాబు, గుండుగోల నుంచి ఏలూరు వెళ్ళాలి ఆరాధనకి, అక్కడ ఎవరు లేరు, ఆరాధన జరుగుతుంది. నేను తొందరపడతా. ఒకడు వచ్చి, అనే రే నువ్వేంట్రా ఈ ఆళ్ళతో లాస్ట్ అనే, మళ్ళీ నేను మందు ముట్టనే అనే నీ మీద, అరే నా మీద అయిపోకరా బాబు, టైం అవుతుందండి అనే నా కోసం ప్రార్థన చేయి, నేను ఇంకా మందు ఉంటున్నందే అంటున్నాడు. సరే మరి అనే ఊడ అందే మాడన అంటున్నాడు. ఊరు నాయన మాది కూడా మీలాగే పల్లెటూరేనండి, ఈ బ్యాచ్ ఉంటుంది గుంటి చుట్టూ. సరే అని చెప్పి నేను 31 అయిపోయింది. అక్కడ కోటానికి వెళ్ళి ఆ రోజు అది వాచ్ నైట్ సర్వీసులు అంతా జరిగింది. మళ్ళీ గుండుగోలు అటెండ్ అయ్యాను. మళ్ళీ ఇంటికి వచ్చాను, పొద్దున్న లేచాను. గబగబా బయట వంటలు జరుగుతున్నాయి, కొన్ని వందల మంది ప్రజలకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటకు ఈడొచ్చాడు. అనే నాన్న నీడండి, నన్ను నాని అంటారు లేని, నాన్న నీడండి. అక్కడే ఉన్నాను నేను, ఇది వేసుకుని హూడీ వేసుకుని వచ్చి, అనే ఒరే నువ్వు రాత్రి తాగనన్నావుగా అనే, అవ్వలేదు ఇంకా 31 అవ్వలేదు, ఇక్కడి నుంచి మానేస్తా. ఆడు ఈరోజు కూడా కనిపించాడు పొద్దున్న, మళ్ళీ తాగే ఉన్నాడు. నిర్ణయాలు కొంతమంది విచిత్రమైన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కానీ అబ్రహాము కానీ, ఇస్సాక్ గారు కానీ, రూతు గారు కానీ,
లేకపోతే ఆ తర్వాత రాహాబు కానీ వాక్యంలో రాయబడినట్లుగా ఒక్కసారి ఆ ప్రాంతాన్ని వదిలిన తర్వాత మరలా ఎప్పటికీ ఆ ప్రాంతంలో అడుగుపెట్టల. ఎందుకంటే అది అబద్ధమునకు ఆశ్రయం. అది కొంతమంది క్రైస్తవుల్లో, దేవుని పిల్లల్లో అన్నీ బాగానే ఉంటాయి కానీ యథార్థత మాత్రం ఉండదు. దేవుని పిల్లలకి యథార్థత కనిపించదు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు. అమ్మతో అబద్ధం, నాన్నతో అబద్ధం, ఏమంటే భార్యతో అబద్ధం, భర్తతో అబద్ధం, పిల్లలతో అబద్ధం. అసలు మన స్కూల్ లీవ్ లెటర్లో ఎన్నిసార్లు నాన్నమ్మని చంపేసి ఉంటారు వీళ్ళు. లీవ్ లెటర్లో అమ్మమ్మలు చంపరు ఈ బ్యాచ్. ఎందుకంటే అమ్మమ్మలు అంటే మా ఇష్టం కొంతమందికి. ఎన్నిసార్లు తాతల్ని, చచ్చిపోయిన తాతల్ని, అసలు పైన అమ్మమ్మ నాన్నమ్మ చచ్చిపోయిన వాళ్ళు, ఒరే నన్ను ఎన్నిసార్లు చంపుతావు అసలు నువ్వు. గుడ్ ఫ్రైడే కూడా అన్నిసార్లు జరుగుండదు. ఏమండి ఎన్నిసార్లు రాసేస్తారో. ప్రాణ స్నేహితులు అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర కూడా అబద్ధమే. ఆడపిల్లల దగ్గర అబద్ధం, మగవాళ్ళ దగ్గర అబద్ధం, ప్రేమించుకున్న వాళ్ళ దగ్గర అబద్ధం, ఏమంటే పెళ్లి చేసుకునే వాళ్ళ దగ్గర అబద్ధం. యథార్థత ఉండదు. అసలు ఇంటి పేర్లు తీసేసి, మీ ఇంటి పేర్లు తీసేసి అబద్ధమని ఎట్టేస్తే బెటర్ అనిపిస్తుంది. ఒక్కోసారి సేవకుడి దగ్గర నిజం ఉండదు, యథార్థత ఉండదు, అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. అబద్ధంలో రెండో కోణం ఒకటి ఉంది. నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు ఏలూరులో, చాలా మంచి దైవజనుడు. తను నాకు వెరీ బెస్ట్ ఫ్రెండ్. తను మీకు బాగా తెలుసు. ఆయన ఎలా అంటే, ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారం. మాట్లాడరే ప్రభువా ప్రార్థన మాకు. ఆ పాట రచించి స్వరకల్పన చేసిన దైవజనుడు నా ఫ్రెండ్ రెవరెండ్ ఫినీ అబ్రహాం. తను నేను కలిసి సౌత్ కొరియా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని మాకు ఆఫర్స్ వస్తే ఇద్దరం కలిసి వెళదాం అనుకున్నాం. సరే ఇట్లా వెళితే బాగోదు, కొంచెం మంచిగా ఫిట్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు అట్లుంటే బాగోదని గ్రౌండ్కి వెళ్ళి రోజు వాకింగ్ చేస్తుండేవాళ్ళం, జాగింగ్ చేస్తుండేవాళ్ళు. నేను అడిగాను, అన్న మీరు చివరిగా చూసిన మూవీ ఏంటి అని అడిగాను. ఆయన నాతో మాట్లాడుతున్నాడు, చివరి మూవీ ఏంటి, అసలు ఫస్ట్ మూవీ లేదన్నాడు. అదేంటి అసలు సినిమా చూడలేదు, అస్సలు చూడలేదు అన్నాడు. అదేంటి, వాళ్ళ నాన్నగారు స్కూల్లో జాయిన్ చేసి 6th క్లాస్లో జాయిన్ చేసి ఇంటికి తీసుకొచ్చేసి, ఆ రోజు నానా ఈ స్కూల్ చుట్టూ భయంకరమైన థియేటర్స్ ఉన్నాయి, నువ్వు ఏ థియేటర్కు పోకూడదు, వెళ్ళొద్దు. ఏడాడి ఎందుకు వెళ్ళకూడదు, అవన్నీ కల్పన కథలే నానా, అవన్నీ కల్పన కథలే, అవన్నీ కల్పన కథలే. కల్పన కథ ఏదైనా అది అబద్ధమే, అది నిజం కాదు. నిజం కానిది ఏదైనా అబద్ధమే కదా. మరి ఎలా బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు కొంతమంది తొక్కిసలాట్లలో. కొంతమంది తెలివిగల క్రైస్తవులు అయితే కనుక అస్సలు సినిమా హాల్కి వెళ్ళనండి, కానీ ఇక్కడ మాత్రం మొబైల్లో మాత్రం చూసేద్దేమా, నేను అసలు సినిమాలు చూడాలండి కొంతమంది అంటారు. మరి సీరియల్ సంగతి ఏంటి, రోజుకొచ్చి 6 సీరియళ్ళు 7 సీరియల్లో 8 సీరియళ్ళు కూర్చొని సిగ్గు సర్వ లేకుండా చూస్తారు కొంతమంది. ఆయన అనాలనిపిస్తుంది, నేనేమో అనలేకపోతున్నాను. నేను అనకూడదు కదక్క, ఇప్పుడు అక్కవు కదక్క, నువ్వు ఎట్లా అంటాను అసలు చెప్పు కదా, నీకు అర్థమైందిగా. సీరియల్ దగ్గర అలాగే ఏడుతారు వీళ్ళు. మళ్ళీ యేసుప్రభు రక్తం గురించి, సిలువ గురించి మాట్లాడేటప్పుడు అలాగే ఏడుతారు. అసలు దేనికి ఏడుతారో తెలియదు అసలు వీళ్ళు. కొంతమందికి భయం లేదు, నువ్వే భయం లేని క్రైస్తవ్యం. ఇది మళ్ళీ పైపెచ్చోడు మమ్మల్ని అడుగుతారు ఒక్కొక్కరు. ఒక ఆమె నన్ను అన్నము కూరెట్టి నేను తింటున్నాను, కలిపి ప్రార్థన చేసి కలుపుతున్నా, ఈ లోపు అందే వాక్యం చెప్పారు కదండి. చెప్పానమ్మా, సీరియల్ చూడకూడదని బైబిల్లో ఎక్కడ దేవుడు చెప్పాడండి. పెద్ద పునీత మరియమ్మవని నీ దగ్గరకు వచ్చి ఇలాగ దేవుడు, అమ్మా ఈ చేతిలోంచి కిరణాలు వచ్చి నీ కాళ్ళ మీద పడి, అమ్మా అమ్మా నువ్వు సినిమాలు చూడొద్దు అని చెప్తే కానీ నమ్ముతావు ఏమి? ఏం తెలియదు అది కల్పన కదని. నిజంగానే ఏదైనా అబద్ధం అన్నప్పుడు అది చూడకూడదని ఏమన్నా దైవ సంబంధమైన జ్ఞానం లేదా? ఇటు ప్రార్థనే, మరో పక్కన ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది. ఓ పక్కన దేవుడు కావాలి, ఇంకో పక్కన లోకం కావాలి. బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ అంటాను నేను. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అటు ఇటు రాజీ పడుకుంటూ వెళ్ళిపోవడం. క్రైస్తవ్యం రాజీ పడేది కాదు లోకంతో. ఒకప్పట్లో ఉన్నటువంటి క్రైస్తవ విలువలు అవన్నీ వేరుగా ఉండేవి. ఈ కుర్చీలు కాదు కానీ ఒకప్పుడు బరకాలు వేసేవాళ్ళు. మా పెదనాన్న వెనకాల వెళ్ళేవాళ్ళు, మా నాన్నగారు మేమందరం వాళ్ళ వెనకాల వెళ్ళేవాళ్ళు. మా పెదనాన్న మా నాన్న వెనకాల స్వార్థ పరిచర్య కోసం మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు.
వెళ్తున్నప్పుడు ఒక అతను బరకం వేస్తున్నాడు, పరదా వేస్తుంటే మా పెదనాడు గట్టిగా, ఏయ్ నువ్వు రక్షణ పొందావా? పొందలేదండి. లేగా నువ్వు బరకమే బాకు. రక్షణ పొందినాడు బరకమైతే దురాత్మ వచ్చేది. లేగా నువ్వు రక్షణ పొందాకొచ్చి పరిచయం చేయి, లేకుండా సాయంత్రం 3:30 అయిపోయింది. 3:45 భోజనాలు పెడుతున్నారు కాబట్టి టీచర్ గారు, ఇది లైవ్ వెళ్తుంది, అయినా వాళ్ళు చూసినా బాధపడినా సరే పర్వాలేదు, జరిగిన విషయం కాబట్టి చెప్తున్నాను నేను. భోజనాలు పెడతా, ఆవిడ గాజులు వేసుకుని భోజనాలు పెడతా ఉంటే మా పెదనాన్న గారు, అమ్మా నువ్వు రక్షణ పొందావా? అప్పటికే 3:45 టైం. ఆవు రారు అని కూర్చున్న 10ంటికి మొదలెట్టారు కోటం. ఇది 1900 ఆ టైంలో, ఇది 98, 96 ఆ టైంలో మేము వాళ్ళ వెనకాల సేవ పరిచయం డ్రమ్ము కొట్టడానికి వెళ్ళేవాడిని. 3:45 అయిపోయింది. ఆకలి కోసం అలమటించిపోతున్న భోజనం కోసం. ఇక చక్కగా గుంటూరు జిల్లాలో జరిగిన విషయం ఇది. ఏమంటే మంచి నాటుకోడి పులుసోడు పెట్టి గోంగూర పచ్చడేసి ఆ తర్వాత ఇవన్నీ వేసుకొని అన్నీ అయిన తర్వాత అందరికి వేసిన తర్వాత ముగ్గురు ప్రార్థన చేయాలి. ఒక పాట పాడాలి, ముగ్గురు ప్రార్థన చేయాలి. మీకు తెలుసా? తెలీదు అసలు ఈ రూల్. మీకు ఎప్పుడు చూడలేదా? ఈసారి భోజనం అలా చేయండి, ఇంకెవడు రాడు ఇంకా. ఏమండి అలాగా ఒక పాట, ముగ్గురు ప్రార్థన అయిన తర్వాత అప్పుడు తినాలి. ఒకవేళ గుడ్లైతే కనుక దాని మీద చేతులు పెట్టుకునే వాళ్ళు ఎవడు లేపేతాడేమోనని. సరే విషయానికి వెళితే ఇంకా తినేద్దాం అనుకున్న లోపు ఆవిడ గాజులు సౌండ్ అయిపోతుంది. ఆవిడ అన్నారు, టీచర్ గారు నువ్వు రక్షణ పొందలేదా? పొందలేదండి. రక్షణ పొందలే ఇంట్లో నేను భోంచేయడం ఏంటే? లేగా అన్నాడు. ఆయన లేచిపోయాడు, వెనకాల మా నాన్న లేచిపోయాడు, మా ఫిలిప్ అని రెక్స్ అని మొత్తం లేచిపోయారు. ఇంకా ఆళ్ళే లేచిపోయి వెళ్ళిపోతుంది. మేమేం తినాం? అది సోత్తనం భోజనాలు ఇంకా ఆళ్ళ ఇంకా లేకండే రక్షణ పొందడం ఇంట్లో మనకేంటి పని? నియమం ఓ నిష్ట అనేది ఉండేది. ఏం అబద్ధమా నేను చెప్పేది? ఓ నియమం ఉండేది. ఇప్పుడు అలాంటివి మాట్లాడుతుంటే పిచ్చోళ్ళు అంటున్నారు. ఇది సరైనవాడు ఎవడన్నా వీడియో చూస్తే కనుక ఇప్పుడు నన్ను మొదలెడతారు మళ్ళీ కోయి అనుకుంటా. నన్ను కూడా ఏమండి ఇప్పుడు నన్ను కూడా నా గురించి కూడా మాట్లాడు, కోడిని కోయి, నన్ను కోయి, జేసీని కోసేయమంటారు. ఇలాంటివి చెప్తే కొంతమందికి వెరితనంగా అనిపిస్తుంది. నియమం లేని క్రైస్తవ్యం, బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ. బైబిల్ గ్రంథంలో కావడం ఆవిడ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఏమ్మా నాకు కొంచెం దాహం ఉంది, నీళ్ళు ఇస్తావా? ఇస్తే ఇస్తానన్నా, లేకపోతే ఏమన్నా. ఆవిడే తెలుసా, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అంది ఆవిడ. మీరు వేరు మేము వేరు. సరే నువ్వు యూదుడివి అంది. నా సందర్భం టైం లేదు కాబట్టి మాట చెప్తున్నా. నువ్వు యూదుడివి, మేము సమరయులు. సరే తర్వాత అంటది ఆవిడ యేసుప్రభుతో మాట్లాడుతూ, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావే. మూడో మాట అంటది ఆవిడ, అబ్బా నువ్వు ఆరాధన గురించి తెలుసా? మేము ఎక్కడ ఆరాధన చేయాలో చెప్పు నువ్వు. నాలుగో మాట అంటది, మేము అందరం ఎదురు చూసి మెస్సయ్యావి నువ్వేనా? ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అసలు మనకు చూస్తే ఆవిడ ఎంత భక్తిపరాలు కాకపోతే తగుదునమ్మా అని చెప్పి యేసుప్రభు వెనకాల అన్ని సంవత్సరాల పాటు సేవా పరిచయం చేసినటువంటి ఏమండి అపోస్తులకే వాళ్ళకే తెలియదు ఈయన మెస్సయ్య అని. చాలా కాలం వరకు కనిపెట్టలేకపోయారు వాళ్ళు. నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు అంటాడు పేతురు గారు మాట్లాడుతూ. మెస్సయ్య అనే విషయం వాళ్ళకి తెలియదు. ఒక్క మీటింగ్కి రాలేదు ఆవిడ. ఇలాంటి మీటింగ్ ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వలేదు. కానీ యేసుప్రభు గురించి సంక్షిప్తమైన సమాచారం పూర్తిగా సంపాదించింది. వాక్యం మీద ఎంత పట్టో, వాక్యం మీద ఎంత జ్ఞానం కలిగిన ఆవిడ, వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడగలిగిన ఆవిడ, మనిషిని చూస్తే అంచనా వేసి చెప్పగలిగిన ఆవిడ, అంత జ్ఞానవంతురాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఏం మాట్లాడరా చెప్పండి, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. అది ఒక్కటి పట్టుకుని నాకు వాక్యం బాగా తెలుసు, నాకు వాక్యం బాగా తెలుసు. ఎవరికి తెలియదు? సాతానికి తెలియదు వాక్యం. యేసు ప్రభుతో వాక్యం లేకుండా మాట్లాడేది అది తెలిసినా మీకు? వాక్యాన్ని ఉపయోగించే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా. మరలా యేసు ప్రభు వాక్యం మాట్లాడితే మరలా వాక్యంతో కౌంటరే. దానికి తెలిసినంత వాక్యం మనకు కూడా తెలియదుగా. నాకు వాక్యం బాగా తెలుసు, నేను బాగా చెప్పగలను, నేను వివరించగలను, అయ్యగారి కంటే బాగా తెలుసు, చెప్పేవాడి కంటే బాగా తెలుసు, ఆయన కంటే బాగా తెలుసు. ఏం ఉపయోగం? ఈవిడ అప్పటికి 5గురిని మార్చింది. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదంటున్నాడు ప్రభు. వ్యభిచారం, ఓ భయంకరమైన వ్యభిచారితను. ఇటు వ్యభిచారం చేయడం తెలుసుటేమో వాక్యం తెలుసు ఆవిడికి, దైవ సంబంధమైన భయం లేదు. ఇటు వ్యభిచారం తెలుసు, 5గురిని మార్చేసింది. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, ఈడు 6వ వాడు. మళ్ళీ వాక్యం మాట్లాడుతుంది. కొంతమందికి వాక్యమే సీరియలే.
దేవుడే, భక్తిహీనతే. ఇక్కడ ఆరాధన క్రమమే ఇళ్ల దగ్గర చేయకూడని భయంకరమైన రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. నేను బయట రాజకీయాల గురించి మాట్లాడట్లా, సంఘంలో జరిగే రాజకీయాలు, ఇటు వాక్యం, ఇటు పాటలు, ఇటు ఆరాధన. నేను వచ్చే ముందు భలే పాట పాడుతున్నారు అక్కడందరూ నిలబడి, ఓ సంగమా సార్వంగమా ఏ ప్రతిబింబం, పరలోకానికి మీరెవరు, మనందరం ఎవరో ప్రతిబింబాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ సంఘాల్లో ఓ పక్కన పాటలు, ఓ పక్కన ఆరాధన, ఏమంటే దైవ సంబంధమైన భయం లేకుండా రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ. ఇటు దేవుడు కావాలి, మరో పక్కన ఏమంటే లోకానుసారమైన కార్యక్రమాలు కావాలి. ఇటు దేవుడు కావాలి, వాక్యం కావాలి, పాటలు కావాలి, చేయకూడని దుర్మార్గమైన పనులు చేసుకుంటూ వెళుతున్నారు. జాగ్రత్త. మూడో మాట జ్ఞాపకం చేసి అంటాను, ఇక్కడ తాపేస్తున్నాను, సందేశం టైం లేదు, చాలా విషయాలు చెప్పాలి. ఒకటి అబద్ధంలో రెండవ భాగం సినిమాలు, సీరియళ్ళు. ఐగుప్తు అంటేనే ఇదే, కల్పనా కథలో, అల్లరితో కూడిన ఆటపాటలు, ఓ నియమం నిష్ట అనేది లేకుండా పోయింది. మూడో మాట జ్ఞాపకం చేస్తా అంటాను, ఐగుప్తు అనే పదానికి ఇంకొక అర్థం ఏంటనంటే మనది కాని దాని కొరకు వెంపర్లాడిపోవడం. మంద కాదు, సరే అబ్రహాము మా చెల్లి అన్నాడు, సరే అయితే మాత్రం ఫరో వాళ్ళ ఆవిడ తీసుకెళ్ళిపోవాలా? నా చెల్లి అన్నాడు, అయితే తీసుకెళ్ళిపోవడమే. నీకు వెనక ముందు ఆలోచించేది లేదు, వెంపర్లాడిపోవడం. ఈ అమ్మాయి మంది కాదు కదా, మనకు సంబంధం లేదు కదా, మనకి ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు, ఈ అమ్మాయితో పెళ్ళి అవ్వలేదుగా, సంబంధం కుదరలేదుగా అనే జ్ఞానం లేదు కొంతమంది ఆడపిల్లలకి, మగపిల్లలకి. ఐగుప్తులో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఐగుప్తు బుద్ధి ఏంటనంటే కనీసం ఒక్క మాట, చెల్లి అన్నాడు, వెంటబెట్టి లాక్కుని తీసుకెళ్ళిపోతున్నాడు అంతే. ఫరో వెంపర్లాడిపోవడం, మనది కాని దాని కొరకు. పరుగులు ఎత్తుకెళ్ళిపోవడం, మనది కాని దాని కొరకు. నీతోనే మాట్లాడుతున్న మాట, నువ్వు తలదించుకున్న నీతోనే, నువ్వు అటు ఇటు చూస్తున్న నీతోనే, ప్రేమ అనే పేరు అడ్డం పెట్టుకుని చేయకూడని దుర్మార్గమైన పనులు చేసుకుని వెళుతున్న నీతోనే వాక్యం ఈ మాట. నేను స్కూల్కి పంపించింది దేనికోసం, కాలేజీ పంపించింది దేనికోసం? ఉన్నతమైన స్థాయి చదువులు చదువుతారు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాగ్రత్తగా తల్లిదండ్రుల మీద ఆధారపడుకొని ఏమో ఆయన వేరే ఇంటికి పంపిస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, చదివించి మంచి ఉద్యోగం చేసి పంపిస్తే అక్కడ వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారనే ఆలోచనతో చదివిస్తూ ఉంటే చదువునేమో అటకెక్కించి చేయకూడని ప్రేమ కలాపాలు చేసుకుంటూ వెళ్ళేవాడు. మనది కాని దాని కొరకు వెంపర్లాడుతున్నావు నువ్వే. నువ్వు రక్షణ పొందినా పొందకపోయినా, నువ్వు వాక్యాన్ని ఎరుగున్నా ఎరగకపోయినా, నువ్వు సంఘ పెద్ద కొడుకుపోయినా లేకపోతే సేవకుల పిల్లలైనా, దైవ సంబంధమైన భయం లేని వాళ్ళు, అరే దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినాం. కొంతమంది ఏమన్నా ఎబెనేజర్ అని అంటే, ఎల్రోయి అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ మాత్రమే కన్నీరు చూస్తున్నాడు, మన బాధలు చూస్తున్నాడు. నువ్వు చేయకూడని దుర్మార్గమైన పనులు దేవుడు చూడ్డా, అది నేనైనా. ఇన్ని మాటలు చెప్తున్నాను. ఒకవేళ నేను దేవుని వాక్యాన్ని విరోధమైన కార్యాలు చేస్తే దేవుడు చూడడా? దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఆ భయం అనేది విశ్వాసంలో లేకుండా పోయింది. వెంపర్లాడిపోతున్నారు చేయకూడని కార్యాలు. స్కూల్కి వెళ్ళాల్సింది ఉన్నతమైన స్థాయి చదువులు చదువుతారు, కాలేజీకి వెళితే మంచి స్థాయి చదువులు చదువుతారని పంపిస్తూ ఉంటే ఆ దృక్పథాన్నే పక్కన పెట్టి, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, నన్ను క్షమించండి, ఈ మాట ఇంత బహిరంగంగా నేను మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది. నీతో నాకు శరీర కోరికలు తీర్చుకోవాలి అనే మాట చెప్పలేక, నేను ప్రేమిస్తున్నాను అనే పదాన్ని అడ్డం పెట్టుకుని శరీర కామ కోరికలు తీర్చుకునే భయంకరమైన జనం. ఆడపిల్లల జ్ఞానం లేదా? అల్లారు ముద్దుగా పెంచి నేను జాగ్రత్తగా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు మోసం చేసుకునే భయంకరమైన పరిస్థితి. జాగ్రత్త, తల్లిదండ్రులు మోసపోరు, సమాజం మోసపోదు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు అస్సలు మోసపోడు. ఓ దైవజనుడు మాట్లాడుతూ చెప్తూ, డాన్ గాసెట్ అనే సేవకుడు, జీర్ణించుకోవడం ఇలాంటి విషయాలు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇలాంటి వినడం కూడా కొంతమంది కష్టమే, అయినా మరి వాక్యం కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. డాన్ గాసెట్ అనే సేవకుడు మాట్లాడుతూ చెప్తే ఇలా అన్నాడు. ఏమనంటే, ఒక రాజు తనకు ఆల్రెడీ భార్యలు ఉండగా ఒక భర్త కలిగిన అమ్మాయిని, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి రహస్యంగా చేసిన ఘోరమైన పాపాన్ని బట్టి పుట్టిన కొడుకు
బహిరంగంగా 1000 మందిని చేసుకుని భ్రష్టుడైపోయాడు. జాగ్రత్త అన్నాడు. రహస్యంగా చేసే ఏ పాపమైనా అది బహిరంగ పరచబడి రోజు ఒకటి వస్తూ ఉంది. తమ్ముడు జాగ్రత్త. నా చెల్లెళ్ళకి, నా కుమార్తెల వయసున్న పిల్లలకి నేను సేవకునికి మాట జ్ఞాపకం చేస్తున్నాను. నా పెద్ద కూతురు డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ అవుతుంది, నా రెండో కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. నా కూతురు వయసు అనుకుంటే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. జాగ్రత్త. నీ పనేంటి? కాలేజీలో నీ పనేంటి? స్కూల్లో మన పనేంటి? బయటికి వెళ్ళినప్పుడు మన పనేంటి? ఫోన్ దేనికోసం ఇవ్వబడింది? ఎందుకొరకు వాడుతున్నావు? అశ్లీలమైన దృశ్యాలు చూడడానికి, కాని మాటలు మాట్లాడుకోవడానికి, శరీరాన్ని రేకెత్తించి ఉత్తేజపరిచే భయంకరమైన వాటిని చూస్తూ కామ కోరికలు తీర్చుకోవడానికి కాదు. జాగ్రత్త. ఏ పని మీద వెళ్తున్నారో పనిని మర్చిపోయే వాళ్ళు, ఉద్యోగాన్ని మర్చిపోయిన వాళ్ళు, వ్యాపారం మర్చిపోయిన వాళ్ళు, దేవుడు చూస్తాడనే భయం లేని వాళ్ళు. జాగ్రత్త. ది ఎవరీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అంటాడు సర్ ఐజాక్ న్యూటన్ మాట్లాడుతూ. న్యూటన్స్ లా అని ఒకటి ఉంది. ఫిజిక్స్ మూల పితామహుడు మాట్లాడితే ఇలా అంటాడు, మనం చేసే చర్యకు ప్రతిచర్య ఉంది. పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా గలతీయులకు రాసిన పత్రికలో, మనుష్యుడు ఏమి ఇస్తున్నా చెప్పండి, ఆ పంటనే త్వరగా కొయ్యబోతున్నారు. జాగ్రత్త. ఏ పాపం దాయబడదు. అది శాపంగా మార్చబడిపోతుందేమో, అది దోషంగా మార్చబడి కుటుంబాలను ఏలుబడి చేస్తుందేమో. సోషల్ మీడియా అంతట్లో మనం చూస్తూ ఉంటాం. వెయిట్ చేయండి, మరలా మీరు చేసిన దానికి డబల్ మేము ఇచ్చేస్తామని. నేను ఆ మాటలు ఎప్పుడైనా చదివారో లేదో, పొలిటికల్ సంబంధించిన ఇష్యూస్లో మాట్లాడుతూ 1కి 2 వడ్డీ వేసి ఇస్తాం. మనమేమని ఇవ్వడానికి అసలు అది నిజమైతే కనుక మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు? ఇది తప్పని తెలిసి కూడా చేస్తా ఉంటే దేవుడు ఎలా సహిస్తాడు? ఐగుప్తుకున్న గుణం ఇది, మనది కాని దాని కొరకు. ఏం పెళ్ళయింది ఈ అమ్మాయికి, సిగ్గులేదా? పొతిఫర్ భార్యకి కేడర్ కలిగిన భర్త ఉన్నాడు, ఓ మంచి ఉన్నతమైన స్థాయి కుటుంబం, పెళ్లికైన అబ్బాయి మీద కన్నేసి చేయకూడని దుర్మార్గమైన పనులు చేయడానికి మనది కాని దాని కొరకు వెంపర్లాడిపోద్ది. ఈజిప్షియన్ స్పిరిట్ అది, అదొక దురాత్మ. జాగ్రత్త తమ్ముడు. నీ భవిష్యత్తును పాడు చేయడానికి, నీ చదువును పాడు చేయడానికి, నీ జ్ఞానాన్ని పాడు చేయడానికి, నీ ఐశ్వర్యాన్ని పాడు చేయడానికి, నువ్వు రాబోతున్న కాలంలో ఎదుగుతున్న ఉన్నతమైన స్థాయి వెళ్ళబోతున్న నీ జీవితాన్ని పాడు చేయడానికి దేన్నైనా ఎరవేసి ఒకవేళ సాతానుని తీసుకెళ్ళిపోతుందేమో. జాగ్రత్త. ఈజిప్షియన్ స్పిరిట్లో పడద్దు. ఆ భయంకరమైన ఉచ్చులో పడడానికి ప్రయత్నం చేయొద్దు. ఐగుప్తుకు సంబంధించిన, ఆత్మకు సంబంధించిన వాటి మీద సంపూర్ణమైన జయము దేవుడు అనుగ్రహించి ఆత్మానుసారంగా నడిచే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఏమి ఇష్టం లేదా మీకు? దెయ్యాలు పట్టిన వాళ్ళకి ఉండిపోతారా ఏమి? మరి ఆమెను చెప్పరే? ఇంకొకసారి ఎప్పుడెందుకు? ఇందాక చెప్పాలా, మళ్ళీ చెప్తున్నాను నేను. ఐగుప్తుకు సంబంధించిన ఆత్మకు దూరం అయిపోయి ఆత్మానుసారులుగా పరిశుద్ధాత్మ చేత నింపబడి పవిత్రపరచబడే కృపను ఆ దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఈజిప్షియన్ స్పిరిట్ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే 13వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతున్న మాట ఒకే లైన్లో చెప్పాల్సి వస్తే, లోకాన్ని వదిలేయాలి, లోకానుసారమైన పరిస్థితులు వదిలేయాలి, లోకంలో ఉన్న వాటికి పూర్తిగా వేరైపోవాలి. దైవజనుడు పేతురు గారు ఒకసారి, పౌలు గారు ఒకసారి మాట్లాడుతూ చెప్తే ఇలా అంటారు, ఏమనంటే మీరు లోకం నుంచి వేరుపరచబడాలి. వేరుపాటు జీవితం అనేది ఉండాలి క్రైస్తవులకు. అందరితో పాటు కలిసిపోకూడదు. ఏ ఎండగా గొడుగు పట్టేసి నలుగురితో నతానియేలు కులంతో కొర్నేలు అయిపోతుంది కొంతమందికి. అన్న నన్ను క్షమించండి, ఒక్కసారి అట్లా మ్యూట్ పెట్టండి. ఒక్కసారి మ్యూట్ చేయండి. అదే లైవ్ మ్యూట్ పెట్టండి.
ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళకి సపరేట్ చేయబడిన జీవితాలు ఉండాలి. దాని పరిశుద్ధత అని అన్నారు. గ్రీక్ ట్రాన్స్లేషన్లో రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? పరిశుద్ధత అంటే సపరేట్ చేయబడుట, లోకం నుంచి వేరుపరచబడుట, లోకాశం నుంచి వేరుపరచబడుట. అది క్రైస్తవ జీవితాల్లో అవసరం. లోకం నుంచి చేతులు పైకెత్తండి, ఒకసారి మీ కుడిహస్తాల పైకెత్తండి. నోరు తెరిచి నాతో పాటు ఈ మాటకు ఆమేన్ చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. అతను యేసుక్రీస్తు నామం పేరిట లోకం నుంచి వేరుపరచబడే కృప నా దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. జాగ్రత్త యవనస్తుల పిల్లలారా. రెండో మాట 14వ అధ్యాయం 18వ వచనం నుంచి ఒక మాట చెబుతాను. మరియు షాలేము రాజైన మెల్కీ సెదకు ఆహారమును రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతను ఆశీర్వదించి ఆకాశానికి భూమికిను కర్తయ్యను సృష్టికర్తైన సర్వోన్నతుని దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుని దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. తలపైకెత్తండి, తలపైకెత్తండి. ఎవరైనా సంఘానికి సంబంధించిన ఇద్దరు యవనస్తులు దగ్గరలో ఉంటే ఒకసారి స్టేజ్ దగ్గర రండి. ఎవరైనా పర్వాలేదు. ఈ చర్చికి సంబంధించి యవనస్తులు మగపిల్లలు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? ఇఫ్ ఎనీబడి ఇస్ దేర్, తమ్ముడు ఈ మాటలు చెప్పేలోపు రండి. ఇద్దరు యవనస్తులు త్వరగా రావాలి. చర్చి వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక త్వరగా రండి. ఇద్దరు యవనస్తులు ప్రియులారా, ఈ మాట వినండి. వెరీ గుడ్ తమ్ముడు, గాడ్ బ్లెస్. ఇలా చూడండి ఒకసారి. నువ్వు వస్తారా? ఆగండి. ఇలా వాక్యంలో రాయబడుతున్న మాట, దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట. రెండవ మాట, అబ్రహాం గారు చేసిన పని ఏంటనంటే, ఒకటి లోకం నుంచి వేరుపరచబడ్డాడు. రెండవది ఎవరో కాయన ఇలా చూడు తమ్ముడు రండి. దాతం ఇక్కడ 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని నేను మిమ్మల్ని పిలుస్తాను. ఏం అవమానపరచను, అర్థమైందా? అస్సలు ఏమన్నా దయట్రా. మరి అక్కడ నుంచున్నా పర్వాలేదు, ఇబ్బంది అయితే ఓకే. నేను పిలిచిన వెంటనే రండి, ఓకే? ఏమండి, వాక్యంలో రాస్తున్న మాట. అబ్రహాం గారి జీవితంలో రెండవ అనుభవం ఏంటనంటే, ఎవరో ఒక ఆయన వచ్చాడు. మనకు తెలుసు ఆయన మెల్కీసెదెకు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి మెల్కీసెదెకు యాజక క్రమం మనకు తెలుసు. అబ్రహాం గారికి ఏం తెలుసు? పైపెచ్చి ఇది ఏమన్నా క్రొత్త నిబంధన కాలమా? ఇటో పక్కన రొట్టె, ఇటో పక్కన ద్రాక్షరసం పట్టుకుంటే ఏమండి ఇదేమన్నా ఇది బలారాధన కార్యక్రమం అని ఈయనకేమో తెలుసా? కానీ ఆ సేవకుడిని చూడటంతోనే సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన దైవజనుడిగా గుర్తించేశాడు. ఈ మాట అనండి, దైవజనుడిగా గుర్తించాడని కొంచెం గట్టిగా చెప్పండి. దైవజనుడిగా. అక్క నోరు తెరిచి మాట్లాడండి. దైవజనుడిగా. మిమ్మల్ని మాట్లాడుతున్నా, మీరు సేవకుడిగా ఈ 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సేవకుడిని సేవకుడిగా గుర్తించగలుగుతున్నావా? నువ్వే. ఆయన దైవజనుడని గుర్తించగలుగుతున్నావా? ఈయన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడని గుర్తించగలుగుతున్నావా? ఈ సేవకుడు దైవజనుడు దేవుని చేత అభిషేకించబడ్డాడనే జ్ఞానం అనేది ఉందా? చాలా మంది సేవకులు పిల్లలు సేవను వదిలేసి ఆ దేశాలు ఈ దేశాలు అంటే తిరుగుతున్నారు. సేవ లేదు, పరిచర్య లేదు. సంవత్సరానికి ఒక పాటో 2 పాటలో చేసుకుని ఇదే సేవ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. సంఘాల్లో వదిలేసి బాధ్యతకు ఒక ఆయన నిలబడి ఇక్కడ దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన దైవజనుడిగా గుర్తిస్తే ఏం జరుగుద్ది? తమ్ముళ్ళు రండి, పైకి రండి. నా వెనకాల నిలబడి అటొకటి ఇటొకటి. దైవజనుడిగా గుర్తిస్తే ఏం జరుగుద్ది? యెహోషువ కొండ కింద యుద్ధం చేస్తున్నాడు. ఒకటి నిలబడి తమ్ముడా. వెరీ గుడ్. కొండ కింద యుద్ధం జరుగుతుంది. మోషే, అహరోను, హూరు. నా పేరు మోషే, నీ పేరేట్రా? అహరోను. అసలు పేరేంటి అమ్మా? అజయ్. వెరీ గుడ్. నీ తమ్ముడు నీ అసలు పేరేంటి? ఆశిష్. ఇద్దరు బలి వచ్చారా? దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఇలా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారా? ఎవరు? పాషగారు అబ్బాయి మీరా? నువ్వు? అమ్మేది? అమ్మ ఏంటి మరి నేను పిలిచేసాను పైకి, నేను ఇచ్చేస్తావా సేవకే? చూసుకో మరి. ఈడు వచ్చేసాడు, పర్లేదా? నువ్వు ఎలా చెప్తున్నావు చెప్పనా? ఇంకో స్టేజ్ మీద అడిగితే ఏం చెప్తాను? కిందకి రండి సంగతి చెప్తున్నాను. ఓకే అంటుంది. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు? మైక్ కమాన్ అంటుంది ఏంటి? సరే, అమ్మని ప్రభు దీవించును గాక. ప్రభు అమ్మ, నేను మోషే, వీడి పేరు అహరోను, వీడి పేరు హూరు.
కొండ పైన నిలబడి మొట్టమొదటి యుద్ధం అది, మొదటి యుద్ధం. మోషే గారు సైన్యమంతా, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, ప్రజలందరూ కలిసి మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దాటిన వెంటనే 17వ అధ్యాయంలో రాయబడుతున్నమాట. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో దాటేశారు. 16వ అధ్యాయంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. 17ది మొట్టమొదటి యుద్ధం. వీళ్ళకి తెలియదు యుద్ధం ఎలాగో, కాబట్టి తెలియదని భయంతో మోషే గారు చేతులు ఎత్తి ప్రార్థన, ప్రభువా మాకు జయమివు నాయనా, మాకు జయమివు నాయనా, మాకు జయమివు నాయనా, మాకు విడుదలవు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంచుమించు 110 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటిన వయసు కదా పెద్దోడు. చేతులు ఎత్తితేనేమో జయం వస్తుంది, చేతులు దించితే మీకు తెలీదా? చెప్పండి. చేతులు ఎత్తితే జయం, మాట్లాడి. చేతులు ఎత్తితే జయం, చేతులు దించితే అపజయం. సరేనని చెప్పి ఆ చేతులు ఎత్తలేక, వాక్యంలో ఎలా రాయబడింది, అక్షరార్థం ఇలాగుంది, చేతులు బరువెక్కగా. అనండి ఒకసారి గట్టిగా. అక్క మాట్లాడినాక చేతులు బరువెక్కిపోయినాయి. వెంటనే అహరోను హూరులు చూసి మోషేకి దగ్గరగా వచ్చి మోషే యొక్క 2 చేతులు పట్టుకుని ఆ 2 చేతులు పైకెత్తి, పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు రాజయ్యగా, మామూలుడు కాదు, గట్టిగా పట్టుకోయా. నేను నిజంగా చేతులు ఎత్తలేకపోతున్నాను, నిజంగా గట్టిగా పట్టుకోండి. ఏమండి, చేతులు ఎత్తి యుద్ధంలో జయం వచ్చేంత వరకు చేతులు పట్టుకునే ఉన్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటి వరకు? సూర్యాస్తం అయ్యేంత వరకు. అజయ్ గారు ధైర్యంగా ఉంటాడు, సూర్యం అస్తం అయితే పర్లేదు, అసలు లేడు కదా అని. 6 గంటలు ఆశీష్ పట్టుకుంటావా? 6 గంటలు. బాబా అనవసరంగా వచ్చాను రా బాబా, ఏదో మామూలు రమ్మంటే కేకేశాడు అనుకున్నాను. 6 గంటలు చేతులు పట్టుకునే ఉన్నారు ఇంచుమించు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మీ చేతులు కూడా ఎవరైనా పట్టుకోవాలేంటి? లేపట్లా. ఏమండి, చేతులు దించేశాడు. చేతులు పైకెత్తనందువల్ల దేవుడు జయం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని మాట అడుగుతాను, నా చేతులు బరువెక్కిని, నేను చేతులు ఎత్తలేకపోతున్నాను, నా చేతులు పట్టుకోండి మోషే గారు అహరోను హూరులకి చెప్పారా? ఎట్టెట్టెట్టెట్ట అని బాగా నోరు తెరిచి చెప్పండి. ఎట్టెట్టెట్టెట్ట అంటున్నారేంటి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అడిగాడా? నా చేతులు పట్టుకోమన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? ఆ మాట ఎందుకు మాట్లాడలా? రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 18వ రాయబడుతూ ఇలా అంటది. ఏమనంటే, తనతో కూడా వచ్చుటకు రూతమ్మకట నయోమితో మనసు కుదిరిపోయిందట. ఆత్మీయ నాయకులతో విశ్వాసులకు మనసు కుదరాలి. వీళ్ళిద్దరు వెంటనే నేను చెప్పిన పనులు అర్థం చేసేసుకుంటా గల కారణం, కొంచెం అప్డేటెడ్ వాళ్ళు కాబట్టి, కొంచెం జ్ఞానం కలిగిన చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఒక జ్ఞానం ఉంది. అహరోన్ అడగాలి, రే బాబు నీకు చెప్పాడా చేతులు ఎత్తమని? మరి ఎందుకు ఎత్తేసావు? ఎందుకు చేతులు ఎత్తావు అని అంటే అహరోన్ ఏం చెప్తాడు తెలుసా? అన్నా, ఆయన దైవజనుడు, ఆయన చేతులు నొప్పి రావడం మేము గమనించాం. 2వ మాట ఇందాక చదివిన మాట ప్రకారం, నేను చెప్పిన మాట ప్రకారం అహరోన్తో మోషేకి, హూరుతో మోషేకి మనసు కుదిరింది. అనండి, ఏం కుదిరింది? మనసు కుదిరిందని చెప్పండి. కొంచెం బాగా చెప్పండి, ఏం కుదిరింది? మనసు ఒకటి అని చెప్పండి, చాలే కుదిరింది వద్దులేక చెప్పండి, ఏం కుదిరింది? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోబాకండి. మీకు సేవకుడితో మనసు కుదిరిందా? అసమాధానంగా ఉన్నావా? దైవజనుడితో మనసు అనేది కుదిరిందా? మనసు కుదిరితే ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. మోషే చెప్పలా, రేయ్ నా చేతులు పట్టుకో, నా కాళ్ళు పట్టుకో, నా చేతులు పైకెత్తు, ఏమీ చెప్పలా. పని చూస్తే గమనించేశారు వీళ్ళిద్దరూ. వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఈ పని చెయ్యాలని ఆ గమనం అనేది వీళ్ళిద్దరికి వచ్చేసింది, ఆలోచన రాగలిగింది. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ సేవకుడిగా గుర్తించగలిగారు మోషే గారిని. మీరు ఒక దైవజనుడిగా మీ సేవకుడిని గుర్తిస్తే పని గురించి చెప్పాల్సిన అవసరత, తలపైకి ఎత్తండి, చదవబాకండి, ఇప్పుడు నేను చెప్పింది నిజమే. పని గురించి ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. మనసు కుదరకపోతే మళ్ళీ పైపెచ్చి ఈ మధ్యకాలంలో అంటున్నారు, మాకు ఫోన్ చేయలే, మాకు చెప్పలేదు. ఏం చెప్పాలి నీకు? ఎవడు పెళ్లి జరుగుతుంది ఇక్కడ? పెళ్ళా బొట్టు కాటుకు పెట్టి ఇంకా మళ్ళీ గడ్డం కింద గంధం రాసి నిన్ను కేకేయడానికి?
ఓ కార్డు ఇచ్చి పిలవడానికి. ఎవరిది పని? ఎవరిది? మందిరం ఎవరిది? సేవ ఎవరిది? పరిచర్య ఎవరిది? ఊళ్ళో కొంపలో కార్యాలని ఏం చెప్పవసరం లేదు. 11:12 10 ఇప్పుడు టైం కాదు, జనరల్గా చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ 11:12, 10 నిమిషాలు తక్కువ 12, 5 నిమిషాలు తక్కువ 12, 3 నిమిషాలు తక్కువ 12, నిమిషం తక్కువ 12కి అలా తలుపులు తెరిచేసాడు. ముందు నిలబడి కొంతమంది హ్యాపీ బర్త్డే. ఎవడు చెప్పాడు రా ఎలమన్ని గారి ఇంటికే? చెప్పవసరంలా, అవి చెప్పవసరం లేదు. కరెక్ట్గా 12కి తయారైపోతారు ఒక్కొక్కటి వెళ్ళిపోయి. ఈ మధ్యన ఇళ్లల్లో చేసుకోవట్లా, రోడ్ల మీద చేసుకుంటారు. మరి ఇదే ఇళ్లలో కాదు, వెళ్ళిపోయి రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద. అసలు ఎన్ని బాంబులు కాల్చేసి ఎన్ని హడావిడో ఎవడు చెప్పవసరం లేదు. వీడికి వెళ్ళిపోతాడు, ఆడి సర్ప్రైజ్. మళ్ళీ కొన్ని గిఫ్ట్లు తీసుకెళ్ళేది ఇస్తే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు వెంటనే ఎంత ఓ మై గాడ్, ఎలా ఇది నాకు ఇష్టమని నీకు ఎలా తెలుసు? మై గాడ్, హల్లెలూయా, మై కమాన్ గ్లోరీ. ఏంటిది? ఏదో ఓవర్ యాక్షన్. కాకపోతే ఎడ తెలిసిపోయింది నీకు ఇది నాకు ఇష్టమని? వీడు వెంటనే నీ మనసు నాకు తెలియదా? తెలిసిపోద్ది వీడికి. నా మనసంతా నువ్వే, వీడికి ఒళ్ళంతా నాకెందుకు ఆమె అంటుంది, నేను అనలా. ఏమండి, ఈ చెప్పవసరం లేదు. అమ్మ పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఉండదు, నాన్న పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఉండవు. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు మమ్మల్ని తగులుకున్నాడు ఏంట్రా బాబు. నేను వీళ్ళకి చెప్పట్లా, మీకు చెప్తున్నా. ఏమండి, అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్లు ఉండవు, కనీసం కొంపలో కూడా కనపడ్డావు. అట్ట కాకుండా రోజు దుమ్మరోళ్ళ తిరుగుతారే ఆడ దగ్గరికి వెళ్ళిపోయి కనుక ఎన్ని సర్ప్రైజులో. ఈ చెప్పవసరం లేదు కదా. ఊళ్ళో పని ఏం చెప్పవసరం లేదు నీకు. మందిరం పని వచ్చేసరికల్లా నిన్ను బతులాడాలా? ఏం జ్ఞానం లేదా? ఇది మందిరం మనది, ఇది దేవుని రాజ్యం కట్టాలి. ఇక్కడ అనేక మంది రక్షణకు ఉపయోగపడే మందిరం, సేవకుని వెన్నంటే ఉండి పరిచర్య చేయాలనే జ్ఞానం కొంతమంది లేకుండా పోయింది. చాలా ఉందన్న. ఓ రోజునాడు వాక్యంలో రాయబడుతున్న మాట ఇది. ఒక ఆయన దుప్పటేసుకుని వెళ్ళి సేవ చేస్తాడు. ఒక ఆయన ఎవరైనా తెలుసా? ఏలియా. అనండి ఒకసారి. ఉన్నారెక్కడ మీరు అందరూ? ప్రభునందు ఆనందిస్తున్నారా? మరలా చెప్పుదు, నువ్వు ప్రభునందు ఆనందించండి. మీరు వేరేమని అనుకున్నారేమో. ఏమండి, వాక్యంలో రాయబడుతున్నమాట. ఒక ఆయన దుప్పటేసుకుని వెళ్తాడు. వెళుతూ వెళుతూ ఒకడు పని చేసుకున్నాడు కుర్రాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి ఏం మాట్లాడలా, నోరు తెరిచి మాట్లాడకుండానే అతను భుజం మీద చెప్పండి ఏమేశాడు? మాట్లాడినా ఏసానుగా చూపించాక మరి చూస్తున్నారేంటి? చెప్పండి ఏమేశాడు? దుప్పటేసాడు. మరి ఏం అర్థమైపోయిందో తెలియదు. ఏలియా ఎటు వెళితే అటు వెళ్ళిపోతున్నాడు. ఏలియా ఎక్కడికి వెళితే చెప్పండి అక్కడికే మాట్లాడరా. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. గిల్గాలు వెళ్ళాడు, గిల్గాలు వెళ్ళిపోయాడు. బేతేలు వెళితే చెప్పండి బేతేలు, నోరు తెరిచి మాట్లాడండి. బేతేలు వెళ్ళిపోయాడు. యోర్దాను వెళితే, ఎరుకోకి వెళితే, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆశీష్, ఇదే నీ సేవకు పిలుపు. మళ్ళీ ప్రత్యేకంగా నన్ను దేవుడు చెప్పాలి, నాకు దేవుడు కనపడాలి అనుకో. ఏమో నువ్వెందుకు వచ్చావు ఈరోజు, నేను ఈ టాపిక్ ఎందుకు ఎత్తాను, నువ్వు పైకి ఎందుకు వచ్చావు, మీ ఇద్దరు ఎందుకు వచ్చారు? వీడు అనుకుంటున్నాడు నాకు కూడా ఇచ్చి కదా వేస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ఏమండి, ఎక్కడికి ఆఖరికి ఏలియా అంతర్మదనమైపోయి ఆకాశ మహాకాశాలు దాటి వెళ్ళిపోయేంత వరకు కూడా కనుమరుగైపోయేంత వరకు చూస్తానున్నాడు, వెంబడిస్తానున్నాడు. ఎప్పటి వరకు అని అంటే ఒక్క మాటలో మన ఇప్పుడున్న మాట ప్రకారం చెప్పాల్సి వస్తే అది కాదు. కానీ అయినా ఇప్పుడున్న మాట ప్రకారం చెప్పాల్సి వస్తే ఏలియా చివరి శ్వాస ముగించేంత వరకు ఎలీషా వెంబడిస్తూనున్నాడు. మిమ్మల్ని మాట అడుగుతాను, రేయ్ నా వెనకాల సేవ చేయాలి అని ఏలియా చెప్పాడా? అది ఇట్టిట్టిట్ట అనద్దని చెప్పా. నోరు తెరిచి మాట్లాడండి. సైగలేంటి? నేను మోగ వార్తలు చెప్తున్నానా? ఇట్టిట్టిట్ట అంటానేంటి? మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఏమండి ఏలియా రేయ్ నా వెనకాల సేవ చేయ అన్నాడా? అనలేదు. ఏం వేశాడు? దుప్పటేస్తే అర్థమైపోయింది. ఎందుకో తెలిసిన? ఎలీషా ఏలియాని సేవకుడుగా గుర్తించాడు. తమ్ముళ్ళు అక్కడక్కడ కూర్చున్న పరిచయం చేస్తున్న తమ్ముళ్ళకి
భోజనాల దగ్గర పరిచయం చేస్తున్న తమ్ముళ్ళకి, ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్న తమ్ముళ్ళకి, ముఖ్యంగా మగపిల్లలకి మాట జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుని వెన్నంటే ఉండి దేవుని పరిచయం చేయడానికి మీరు ఆయన సేవకుడిగా గుర్తించకపోతే పని చేయలేరు. రెండో మాట అంటే ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని పని కనబడితే వెంటనే కుదుర్చుకుని వచ్చేసేయాలి. 7 సార్లు 6 సార్లు ఫోన్ చేశాడు ఆ పక్కన ఉన్నవాడు. నా ఆ అబ్బాయి నాకు ఇంచుమించు క్లాస్మేట్ నుంచో, హైట్ తక్కువ కానీ మనిషి పెద్దోడే, మీరు చిన్నోడు అనుకునేరు. బీటెక్ చదివే కొడుకు, బీటెక్ కంటే ఎక్కువ చదివే కూతురు. ఏమండి 6-7 సార్లు కోటానికి రావడానికి పొద్దున్న చెప్పాడు, అన్నయ్య నేను వస్తానని, రమ్మన్నాను, చేస్తానన్నాడు. నేను అసలు ఫోన్ ఎత్తలా. ఈ మీటింగ్కి ముందు మా చర్చిలో ఓ కార్యక్రమం, చిన్న ప్రేయర్, నేను 5 గంటలకు పెట్టేశాను ప్రార్థన, 6 గంటలకు ఆ టైం. వాళ్ళు ఎప్పుడో డేట్ తీసుకున్నారు, నాకు బాణాన్ని అడిగేశారు, ఇంక నేనేం చేయాలో తెలియక సరే అన్నాను అనేసాను. నేను ఆ ప్రార్థన జరుగుతుంది, నేను ఫోన్లు ఎత్తలేదు. మేము ఫోన్ ఎత్తపోతే ఆయన అడగలేదు ఏంటని అనుకోలా. అన్నిసార్లు ఫోన్లు ఎత్తలేదు కాబట్టి నేను రాకూడదు అనుకోలేదు. నా వెంటాడి బెన్నాడి నాతో పాటు గబగబా బయలుదేరి రావడానికి ప్రయత్నం చేసి వాళ్ళకేళ్ళ ఫోన్ చేసి ఎక్కడున్నా కనిపెట్టి అక్కడికి వచ్చేసాడు, నుంచుని ఉన్నాడు. బండి ఎక్కడ పెట్టామన్నా అక్కడ పెట్టాం, మరి ఎలా వచ్చామన్నా బస్సుకు వచ్చేసాను, మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు తెలియదానే నాకు అంటున్నాడు. సేవ మీద మక్కువ ఉండాలి, కూర్చో. దేవుని పరిచర్య మీద మక్కువ అనేది ఉండాలి. సేవకుడిని గుర్తించే విధానం ఉండాలి, పరిచర్యను గుర్తించే విధానం ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ఆ చాలుబాయి గారికి తెలుపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిపోరు, గట్టిగా అంటే అర్థం వేరు కదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిగా లోకాన్ని వదిలేయాలి, రెండవది సేవకుడిని గుర్తించాలి. అనండి ఒకసారి, ఏం గుర్తించాలి? నోరు దగ్గర చెప్పాలి, ఏం గుర్తించాలి అడుగుతున్నాను. రత్నరాజు అన్న ఇక్కడ సేవా పరిచర్య చేస్తున్నారు, వారిని సేవకుడిగా గుర్తించగలిగావా? ఆయన పరిచర్య చేసే నాయకుడు గారి దేవుడు ఎన్నుకున్నాడు అని గుర్తించగలిగావా? మూడో మాట అక్కడ రాయబడుతూ అంటారు, అక్కడ రాస్తూ జ్ఞాపకం చేస్తూ అంటారు, ఒకటి సేవను గుర్తించాడు, రెండవది ఒకటి సేవకుని గుర్తించాడు, మూడవది మాట్లాడుతుంటాను సేవను కూడా గుర్తించాడు. సేవకుని గుర్తించడం వేరు, పరిచర్యను గుర్తించడం వేరు. తీసుకొచ్చి దశంభాగాన్ని చేతిలో పెట్టి, ఏమంటే దశంభాగాన్ని చేతిలో పెట్టి, ఇది ఏంటిది క్రమం? ఈ ఉపదేశ క్రమం ఏంటి? ఎవరు నేర్పించారు అబ్రహాముకి? ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. తనే ఒక క్రమాన్ని పెట్టేసుకున్నాడు, ఆ క్రమాన్ని ఫాలో అయిపోతున్నాడు. బహిరంగ సభ అయినను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దశంభాగం తీసే అలవాటు ఉందా? నేను తీస్తున్నాను. వాక్యాన్ని చెప్పే నేను నా దశంభాగం శాతం పెంచుకుంటూ, నీకు తెలుసా ఎంత ఇస్తాను తెలుసా? నీకు గట్టిగా చెప్పు. నేను దశంభాగాన్ని ఈ సంవత్సరంతో కలుపుకుని, పోయిన సంవత్సరంతో కలుపుకుని ఈ సంవత్సరంతో ఈ సంవత్సరం వరకు 2025 ఇది ఇప్పుడు 70% తీస్తున్నాను నేను దశంభాగం. 2024లో 65% వరకు తీశాను, 70% తీసి ఆపుతాను ఇక్కడ వరకు. నేను ఒక క్రమం కలిగిన వాడిని. నేను వెళ్ళి నా ఆత్మీయ తండ్రి దగ్గర మోకరించి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన దశంభాగాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మా ఆత్మీయ నాయకుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకుంటా. నేను నా పిల్లలు వెళ్ళిపోయి మోకరించి, ఆయన ఎంతసేపు మా తల మీద చేతులు వేసి ప్రార్థన చేస్తే అంతసేపు ప్రార్థన చేయించుకుని దశంభాగాన్ని చేతులు పెట్టి వస్తాం. క్రమం. ఒకవేళ దేవుని వాక్యం మీద మక్కువ ఉంటే కనుక ఈ క్రమాన్ని చెయ్యి. లేదు, కనీసం వాక్యాన్ని పాటించాలనుకుంటే మినిమం 10% 10వ భాగాన్ని సేవకు సమర్పించుకోవాలి, మందిరపు నిధులోనికి తీసుకురావాలి. సేవా పరిచర్యకు ఉపయోగించడానికి పద్దాక సేవకులు అడుక్కునే విధంగా చేసుకోకూడదు. అదో క్రమం కలిగిన వాడు. అబ్రహాము దీవించబడ్డ గల కారణం ఒకటి, లోకాన్ని వదిలేశాడు, రెండవది ఎవరిని సేవకుని గుర్తించాడు, మూడవది సేవను గుర్తించాడు. 3 మాటలు చెప్పండి. ఒకటి, లోకాన్ని అంటాను, మీరు అందరూ వదిలేసని చెప్పండి లోకాన్ని. రెండవది సేవకుని చెప్పండి గట్టిగా, సేవకుణ్ణి గుర్తించాడు. మూడవది సేవను గుర్తించాడు. 4వ మాట చెప్తాను, 4వ మాట జ్ఞాపకం చేస్తూ 15వ అధ్యాయం. ఈ మాట చెప్పేసి సందేశం ఆపేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకొక మాట, చివరి మాటగా 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు
యెహోవా అతనికి కనబడెను. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం ముందు ఆ దేవదూతలలో ఇద్దరు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. తలలు పైకెత్తండి. 18వ అధ్యాయంలో ఈయనేమో గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడట, లోతేమో గవిని దగ్గర కూర్చున్నాడు. మీరు బైబిల్ గ్రంథాలు మూసేయచ్చు. ఇంకా నా సందేశానికి చివరి మహా అయితే 10 నిమిషాలు, నా మాటలకి ఇది చివరి 10 నిమిషాలు. కొంచెం జాగ్రత్తగా 10 నిమిషాలు లోపే అయి ఉండొచ్చు ఒకవేళ. ప్రియులారా వినండి. 18వ అధ్యాయంలో రాయబడితే ఈయన చేసిన పని ఏంటనంటే గుడారానికి సమీపంగా ఉన్నాడట. అతడు గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. దాని అర్థం ఏంటనంటే గుడారం అనే పదానికి బైబిల్ గ్రంథంలో 4 అర్థాలు ఇచ్చారు. ఒకటి, మనం శరీరం, ఈ ఆత్మ నివసించే శరీరం అనేది ఒక గుడారం. మనం నివసించే ఇల్లు ఒక గుడారం. 15వ కీర్తనలో మాట్లాడుతూ అంటారు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా నివసించదగిన వాడు ఎవడు? దేవుని మందిరం ఒక గుడారం. గుడారానికి సమీపంగా ఉన్నాడట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, సేవకు సమీపంగా ఉన్నారా? మందిరానికి సమీపంగా ఉండగలుగుతున్నారా? దేవునికి సమీపంగా ఉండగలుగుతున్నారా? వాక్య క్రమానికి సమీపంగా ఉండగలుగుతున్నారా? ఒకసారి నేను బాపట్ల అనే ఊరెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళి నాతో పాటు పాలను కూడా తీసుకెళ్ళాను. తను కూడా దైవజనుడు, కైకులలో దేవుని పరిచయం చేస్తున్నాడు. సరే సేవకుడు కదా, నేను అన్నాను కొంచెం వాక్యం మాట్లాడుతాముడా నా తమ్ముడితో. అతని పేరు కూడా శామ్. అతను అన్నాను, తమ్ముడు వాక్యం చెప్తారు ఇవ్వండి అని. నేను లోపల ఉన్నాను, ఈ తమ్ముడు వాక్యం చెప్తున్నాడు, భలే మాట ఉపయోగించాడు. నాకు ఆ మాట బాగా నచ్చింది. ఏమండి, గుడారానికి సమీపంగా ఉన్న, మందిరానికి సమీపంగా ఉన్న అబ్రహాము కొడుక్కి కొన్ని నేర్పగలిగాడు. ఏమి నేర్పగలిగాడంటే 22వ అధ్యాయంలో ఇద్దరు కలిసి మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు కొడుకు అడుగుతాడు, నానా కట్టెలున్నాయి, నిప్పుంది, వధ పశువేది? ఏంటి అంత చిన్న వయసులో కొడుక్కి బలిపీఠం కొండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేర్పించేశాడా? అంత చిన్న వయసులో బలిపీఠం ఎలా కట్టాలో నేర్పించాడా? తల్లిదండ్రులారా, పిల్లలకి నేర్పించగలుగుతున్నారా? మగ పిల్లల కన్నా తల్లిదండ్రులకి మాట జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లలకి నేర్పించాలి. అబ్రహాము నేర్పించేశాడు. బలిపీఠాన్ని గురించి నేర్పించగలిగాడు, సేవ గురించి నేర్పించగలిగాడు, పరిచర్య గురించి నేర్పించగలిగాడు. ఎందుకనంటే ఇతగాడు దేవుని మందిరానికి సమీపంగా ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని కూడా సమీపం చేయగలిగాడు. నేర్పిస్తున్నావా లేకపోతే వెనకాల పెట్టి తీసుకెళ్ళిపోతావా? ఊళ్ళంటే బాగానే పంపిస్తారు, ఫంక్షన్లకి బాగానే పంపిస్తారు, చెడిపోయే వాటికి పంపిస్తారు, చెడగొట్టే వాటికి పంపిస్తారు. కానీ సేవా పరిచర్య చేయడానికి మందిరానికి పంపించమంటే ఎంత నీలుగుపోతారు కొంతమంది. వాళ్ళు చేసుకుంటారులే, ఇప్పుడు ఇవన్నీ సదరాలి. కార్యక్రమం బాగానే పెట్టాం, భోజనాలు బాగానే పెట్టాం, అయిన తర్వాత అసలు పని ఉంటుంది. వెనకాల పెట్టి తీసుకెళ్ళిపోతారు కొంతమంది, పరిచర్యకి సమర్పించుకోలేరు. అబ్రహాం ఎంత క్రమశిక్షణ! మీలాగే లోతు పిల్లలకి ఏమి నేర్పలేకపోయాడు. ఈయనే గుడారానికి సమీపంలో లేడు, గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర కూర్చుని లోపలికి తాగుడు వచ్చింది. కొంపను వదిలేసి, మందిరాన్ని వదిలేసి ఎక్కడో గవిని దగ్గర కూర్చుంటున్న ఇళ్లలోకి తాగుడు వచ్చేసింది. ఇద్దరు ఆడపిల్లలు తాగుడు సంబంధించినటువంటి సీసాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని తాగించుకోవడం, తండ్రికి అది తాగించేసి భ్రష్టత్వాన్ని పరిచయం చేశారు. జాగ్రత్త! నువ్వు మందిరానికి పిల్లల్ని సమీపం ఉంచకపోతే, ఉపదేశ క్రమానికి సమీపం ఉంచకపోతే, దైవ సంబంధించిన భయానికి సమీపం ఉంచకపోతే పిల్లలు ఎలా మార్పు చెందుతారు? వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు? వాళ్ళు దేవుని క్రమానికి ఎలా లోబడగలుగుతారు? తల్లిదండ్రులకి, మగపిల్లలకైనా తల్లిదండ్రులకి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. సేవకుని పక్షంగా ఈ మాట గుర్తు చేస్తున్నాను. పరిచర్య చేయడానికి మీరే పంపించండి. మీరు మందిరానికి సమీపంగా ఉండండి, పిల్లలకి సమీపంగా ఉండనివ్వండి. దేవుని మందిరపు నీడ పడటమే మన జీవితానికి ధన్యత. 2 చేతుల పైకి చప్పలు కొడుతూ దేవునికి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది వీళ్ళు రారు, వచ్చేవాళ్ళే రానివ్వరు అనండి. ఒకసారి వీళ్ళు రారు, వచ్చేవాళ్ళే తమ్ముడు. నాకు కొన్ని మీటింగ్స్కి డేట్స్ ఇవ్వట్లేదు, చాలా కఠినమైపోతున్నాను నేను. ఎందుకంటే అక్కడక్కడ నుంచొని పెత్తనాలు చేస్తున్నారు కొంతమంది. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, ఈ ఊరికి దగ్గరలోనే, రావులపాలెం దగ్గరలో. నేను పక్కన కష్టపడి వాక్యం ఇక్కడ నిలబడి, నాకు క్రమం ఉంటుంది. నేను మీటింగ్ బయలుదేరే ముందు కానీ పొద్దునగా నేనేం తీసుకొని తినను చాలా వరకు. ఈరోజు ఆదివారం కాబట్టి నేను అంతా శనివారం ఫాస్టింగ్తో ఉన్నాం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కొంచెం తినున్నానుగా, లేకపోతే అసలు అది కూడా ముట్టుకోను నేను.
ఓ క్రమంతో నేను వస్తే పాస్టర్ గారు కనీసం మీటింగ్లో కూడా కూర్చోకుండా ఏమండి మీటింగ్ బయట అక్కడ నిలబడి వాళ్ళ పిల్లలతో సెల్ఫీలు దిగుతున్నాడు పక్కన. నాకు విరక్తి వచ్చేసింది. దేవసహాయం అన్నా, అంతేనా మీ పేరు? ఎట్రండి, ఆయనకు పేరు ఎట్టాను. ఎలా ఇదేంటి చదవండి. డేట్ ఇవ్వకూడదు. ఆయన ఫోన్ నెంబర్కి నేను సేవ్ చేసుకున్న, డేటు ఇవ్వకూడదు. ఆయన ఫోన్ చేస్తే అది వచ్చేది, డేట్ ఇవ్వకూడదు, డేట్ ఇవ్వకూడదు, డేట్ ఇవ్వకూడదు అని. ఎందుకంటే భారం లేదు, సేవా పరిచయం అందుకని కష్టపడి ఎందుకురా బాబు 2 గంటలు నోరు తెరిచి అరిచి కేకలేసి కొంపకు దూరం అయ్యి పిల్లలకు దూరం అయ్యి ఇంత దూరాలు వచ్చిన తర్వాత కనీసం చేయవలసినటువంటి కార్యక్రమాలు కొంతమంది చేయరు. కొన్ని చోట్లయితే కనీసం ఆయిల్ కూడా ఎవరు అయినా నేను ఎప్పుడు ఇబ్బంది పడినా, నేను ఎప్పుడు ఎవరిని అడగను, నేను నోరు తెరిచి ఎక్కడ అడగను, ఎవరితో అడిగించను, కాము వెళ్ళిపోతాను. నేను ఇన్ని సంవత్సరాల సేవా పరిచయంలో ఈయన దగ్గరకు వచ్చాను. నేను 2 సార్లు వచ్చారా, ఒకసారి బహిరంగ సభకి ఒకటి చర్చిలో పెట్టినప్పుడు, ఒకసారి అడగటం కానీ అడిగించడం కానీ మాట్లాడించడం నాకు తెలియదు. కానీ సేవా భారం లేకపోతే అక్కడెక్కడ నిలబడి గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ కూడా వాక్యాన్ని వినకుండా. క్రమం కాదు అది అని సేవకునికి మాట గుర్తు చేస్తాంటాను. వాక్యంలో రాయబడుతున్నమాట, లోతు తన పిల్లలకి ఆ మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. మరలా చెప్తున్న మగ పిల్లలకైనా తల్లిదండ్రులందరికీ సేవకు సమీపంగా ఉంచండి, పరిచర్యకి సమీపంగా ఉంచండి. దేవుని మందిరపు నీడపడటం మంచిది. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పాను కదా, కొంతమంది రారు, వచ్చేవాళ్ళనే. మా నాన్నగారికి కోళ్ళు పెంచడం బాగా ఇష్టం. కోళ్ళు తెలుసా, అది ఎట్టెట్ట ఓపద్దని చెప్పా. కోళ్ళు నాటుకోళ్ళు, జాతి కోళ్ళు. ఒక ఆమె మీలాగా ఒక ఆమె జాతి పెట్టను ఒక దాన్ని ఇచ్చింది మా డాడీ, పెంచండి అని. ఇది 2001లో జరిగిన విషయం. మా నాన్నగారు పెంచుతున్నారు. మంచి పెట్ట, నల్ల పెట్ట, అది కొంచెం బొద్దుగా ఉంటుంది, మంచి వయ్యారంగా నడిచేది అది. నిజం, లావుగా ఉండటం వల్ల మంచి చెట్టు వెళ్తుండేది అది. సరే అని చెప్పి అది పెంచారు. మొత్తానికి దానికి గుడ్లెట్ని 21 గుడ్లెట్ని పెట్టిన గుడ్లని పొదిగిని అని పిల్లలు ఎట్టేసింది. 21 గుడ్లు పిల్లలు ఎట్టేసింది. వాటితో పాటు మీలాంటి వాళ్ళు కొంతమంది ఇంతంత పిల్లలు తీసుకొచ్చి ప్రథమ ఫలాలను ఇచ్చారు. అయ్యి కలిపి పెంచుతున్నారు మా నాన్నగారు. ఓ రోజు 4 గిన్నెల్లో మేత పెట్టారు. ఈ కోడి పెట్ట, ఈ జాతి పెట్ట ఉందే, పెట్టింది తినకుండా కొత్తగా వచ్చిన పిల్లలన్నీ పొడిసేస్తుంది అదే పనికి వెళ్ళి. మనకు తెలియదు కదండి మర్మం. మా నాన్నగారిని అడిగాను, అయ్యగారిని ఇదేంటి దీనికి ఎట్టారు కదా మేత, తినకుండా ఆటలు పొడిసేస్తుందంటే మా నాన్నగారు అన్నారు, నాన్న ఇది మన ఇంటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది అన్నారు. అయితే ఏంటన్నాను నేను. అయితే ఏంటనంటే ఇది కొంచెం సీనియర్ పెట్ట అయింది నాన్న. చెప్పండి, ఏ పెట్టమ్మా? అనండి గట్టిగా, ఏ పెట్టమ్మా? సీనియర్ పెట్ట, దీని పేరు. మా నాన్న పెట్టాడు సీనియర్ పెట్ట. అదేంటి అన్నాను. మా నాన్నగారు అన్నారు, ఇది తిందో తినేవాళ్లే, ఇది రాదు వచ్చేవాళ్లే, ఇది చేయదు చేసేవాళ్లే, ఇది ఇవ్వదో చెప్పండి ఇచ్చేవాళ్లే, ఇది పాడదో చెప్పండి పాడేవాళ్లే. కొత్త పాటలు ఏమి లేవా? ఓ సంగమా అని ఎత్తారు పాటలు. పెద్ద వయ్యారంగా చీరలు కట్టారు పెద్ద. అది ఎవరి పిల్లది? మరి అమ్మ కూతురేనా? ఊరు నాయన, దానికి చాలా సింగారం ఉంది. కింద కూర్చొని మాటలు వీళ్ళు పాడుతున్నారు అనుకోండి, ఎంకరేజ్ చేసి చప్పలు కొడతారు. మంచి పాటలు పాడుతున్నప్పుడు సంతోషంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు, చెడగొట్టేవాళ్ళు. వీళ్ళు చేయరు చెప్పండి చేసేవాళ్ళనే. మీటింగ్లు ఇలాగ పెడతాం, చాలా పెద్ద సభలో. ఓ కుర్రోడిని మొత్తం చాలా టైం పడుతుంది కాబట్టి అది ఎంత చెప్పను కానీ, ఆడ రాడు గుడికాడు, బీటెక్ 3rd year చదువుతాడు అప్పట్లో. ఆయన మొత్తానికి ఆ మాట ఈ మాట చెప్పి వాయిస్ రికార్డులు పంపించి ఆయన మొత్తాన్ని గుడికి రప్పించాను కోటాలకి. చికెన్ కర్రీ వేయరారు బాబు చెప్పి ఆడికి ఒక బకెట్ ఇచ్చాను. ఆడు చాలా గౌరవంగా తీసుకుని వేస్తున్నాడు. ఒక ఆమె లైన్లోకి వచ్చింది. ఆవిడ పేరేంటి? ఇప్పుడు దాకా చెప్పారుగా, వెనకాల కూడా ఉండాలి. సీనియర్ కూడా అవసరం లేదు కానీ అది అనండి. చెప్పండి, సీనియర్ పెట్ట. ఆమె వెళ్ళి వీడు కూరేస్తున్నాడంట. వీడిని చూసి, యారా నువ్వు వస్తున్నావా కోటాలకి? మా సంగూర అని చెప్పింది అని మీ అమ్మ మొత్తం అందరూ వచ్చేసారు, ఫ్యామిలీ అంతా. ఏ కూర అందంట. అంతే. ఇది 3వ సంవత్సరం, ఇప్పుడు దాకా రాలేదాడు. మళ్ళీ వెళ్ళి ఈవిడేమనాలి? ఒరే భలే వచ్చావురా, దేవుడు నిన్ను, చెప్పండి, దేవుడు నిన్ను మంచి ఉద్యోగం వస్తుందా, దేవుడు నిన్ను ఇది చెప్పరు కొంతమంది. ఇది తిందో తినేవాళ్లే, ఇది రాదు వచ్చేవాళ్లే ఉన్నారా? సీనియర్ ఇక్కడ
ఉన్నారండి అంటున్నా. నేను అనలేదు బాబు, ఆ మందు లేనిపోయింది అనలేదు. మందిరానికి వస్తారా? చెడగొట్టేవాళ్ళే, పాడు చేసేవాళ్ళు, లేని మాటలు మాట్లాడేవాళ్ళు, కాని మాటలు మాట్లాడేవాళ్ళు, బయట రాజకీయానంతా తీసుకొచ్చి మందిరాల్లో పెట్టి చెడగొట్టేవాళ్ళు. మందిరానికి సమీపంగా ఉండండి, అనేక మందిని మందిరానికి సమీపం ఉంచండి. తను నేర్చుకున్నాడు, తన కొడుక్కి నేర్పగలిగాడు. అందుకని తండ్రి జయం పొందాడు, కొడుకు కూడా జయం పొందాడు. దేవుని మందిరానికి సమీపంగా ఉండే కృప నా దేవుడు అందరు చేతులు పైకెత్తండి. కనబట్లేదా? చెప్పండి. దేవుని మందిరానికి సమీపంగా ఉండే కృప నా దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. చివరి మాట, నా చివరి మాట ఇది 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు ప్రత్యక్షమై అని రాయబడింది. తలలు పైకెత్తండి. చివరి మాటలు రండి, చివరి మాటలు ఇవి. రండి ప్రభా అని సేవకునికి ఈ మాట గుర్తు చేస్తూ చివరి మాట ఏంటనంటే, ఈయన వాక్యాన్ని మాత్రమే వెంబడించేవాడు. దేవుని వాక్యాన్ని. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఒకటి, లోకానికి దూరం అయిపోయాడు. రెండవది, సేవకుని గుర్తించాడు. మీకు గుర్తున్నాయో లేవో మాటలు. మూడవది, సేవను గుర్తించాడు. నాలుగో మాట వాక్యంలో రాయబడుతున్న మాట నాకు జ్ఞాపకం చేశాను కదా, మందిరానికి సమీపంగా ఉన్నాడు. ఐదవ చివరి మాట, వాక్యాన్ని వెంబడించేవాడు. చెప్పండి, వాక్యాన్ని. మీరు మాట్లాడట్లా, చెప్పండి, వాక్యాన్ని వెంబడించేవాడు. ఇప్పుడు విచిత్రమైన బోధలు ఎక్కువైపోయాయి. వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఫాలో చేసేస్తారు కొంతమంది. యూట్యూబ్లో గబగబ నిలబడి వాక్యం చెప్పేవాళ్ళందరినీ ఫాలోవర్స్ అయిపోతున్నారు. యేసు అనుసరులు లేరు. ఇప్పుడు వాక్యాన్ని చెప్పేటువంటి సేవకులు బాగా వెంబడించేస్తాను. నన్నైనా మీరు ఇంకెవరినైనా సరే, ఎవరికో బాకండి ఇట్లా అన్నానని. అది నేనై ఉండొచ్చు, ఇంకోళ్ళు అయి ఉండొచ్చు. నేనేమండి, నేనేం మాట్లాడగలను? ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుంది నాకేం తెలుసు? అసలు పాస్టర్ గారు ఫోన్ ఈ రోజుకి ఎత్తలా. ఓ తమ్ముడు ఫోన్ చేసి మళ్ళీ నాకు నెంబర్ చెప్పి అన్నా చెప్పండి, మాట్లాడేది ఎవరో? దేవుడే. వాక్యం దేవునిది, మాట్లాడేవారు ఆయనే, కార్యాన్ని జరిగించేది ఆయనే, పశ్చాత్తాపాన్ని కలగజేసేది ఆయనే, సమస్తం ఆయనదే. మనుషుల్ని వెంబడించద్దు, వాక్యం చెప్పే వ్యక్తుల్ని వెంబడించుకుంటూ వెళ్ళొద్దు. ఇది బహిరంగ ప్రకటన. మీకు ఇబ్బంది కలిగిన ఇబ్బంది కలగపోయినా వరాలను కూడా వెంబడించబాకండి. వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటనంటే, ప్రియులారా, వాక్యంలో తెలియజేస్తున్న మాట ఇది. ఓ టైం వచ్చేసరికల్లా భూమి గతించిపోతుంది. చెప్పండి, ఆకాశము గతించిపోద్ది. కొంతమంది వరాలను వెంబడించుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా వరాలు కలిగిన వాళ్ళు వింటే వాళ్ళ వెనకాల పోతున్నారు వీళ్ళు. స్వస్థత వరమని, ప్రవచన వరమని, దర్శనాలని, కాలాలని, ఏంటో విచిత్రమైన కార్యక్రమాలు. మొన్న ఒక ఆవిడ చాలా సంవత్సరాలు అయింది నా దగ్గరికి వచ్చి అంది, సాక్ష్యం చెప్తాను. నాకు ఆడోళ్ళ సాక్ష్యం అంటే మా భయం అసలు. నేను నిజం ఎందుకో కూడా చెప్తాను. సరే, ఈ మధ్యలో ఒక సాక్ష్యం జరిగింది, అదేనండి. అప్పుడు అర్థమవుద్ది ఎందుకు వద్దని ఆడవాళ్ళ సాక్ష్యం. నేను ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎట్టుంటాయి. ఇంటికాడ కోటం పెట్టుకుంది, పెద్ద ప్రార్థన, ఎందుకంటే విస్తారమైన జనసమూహం వచ్చారు. పెద్ద ప్రార్థన, ఊరంతా భోజనాలు అయితే వచ్చారులేండి. ప్రార్థన పెట్టిన సాక్ష్యం మొదలెట్టింది. గంటన్నర చెప్పింది సాక్ష్యం. తక్కువలో తక్కువ గంట 40 నిమిషాలు పైన దాటిపోయింది. వేసుకో గంటన్నర చెప్పింది. నేను నిలబడ్డాను వాక్యం చెప్పడానికి. ప్రియులారా, 23వ కీర్తన అని అన్నాను. ఈలోపు వాళ్ళ బావగారు వచ్చాడు. ఆ పిల్లోళ్ళ బావగారు వచ్చి, అయ్యగారండి, ఏ బాబు భోజనం ఎట్టమంటారండి? ఆ మాట ఆమెకు చెప్పేవి ఇందాక సాక్ష్యం చెప్తున్నప్పుడు. గంటన్నర తినేసిందా? అప్పుడు చెప్పలేదా? ఇప్పుడు భోజనం ఎట్టేమంటున్నావా? మా వాళ్ళు వెళ్ళిపోవాలి, భోజనం ఎట్టేమంటారా అంటున్నాడు. అప్పుడే చదివాను ఇంకా వాక్యం నేను. సర్లే ఆపేస్తాను బాబు అని చెప్పి కొంచెంసేపు చెప్పి ఆపేశాను. అయిపోయింది, కోటమంతా అయిపోయింది. లోపల భోజనాలు ఎట్టింది. మేమందరం కూర్చున్నాం. నా 3 పిల్లలు, సంఘస్థులు, కొంతమంది ఒక 4 పెద్దోళ్ళు, నాతో పాటు ఆర్కెస్ట్రా వాళ్ళు, సంగీతం వాయించే విజయ్ అని చెప్పి ఒక తమ్ముడు, ఇంకో పాల్ అనే తమ్ముడు,
పాల్ కదా, అంతకుముందు శాంసన్ అండి తమ్ముడు, మేమందరం లోపల కూర్చొని ఉన్నాం, రూమ్లో కూర్చొని ఉన్నాం. ఏమొచ్చి అన్యా అంది, అయిపోతుంది కాలిపోయిందేమో దీన్ని కొంప తీసి. ఏంటి కాలిపోయింది, ఎందుకంటే వేడివేడిగా పెట్టిన మంచి భోజనాలండి, చాలా చక్కటి భోజనం ఏర్పాటు చేసి అందరికంటే ఎక్కువగా సేవకులకి కలిపి ప్రార్థన చేసి కలిపి తిందాం అనుకుంటున్నాను. అంది చేయి కలిపిందా అంది. కాదన్నయ్య అసలు సాక్ష్యం మర్చిపోయాను అంది. సోది మొహం దానా, ఇది మనిషివా, అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా, ఇది బుద్ధి జ్ఞానం లేదా, గంటన్నర తినేసావా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అసలు సాక్ష్యం మర్చిపోయినట్టు చెత్త మొహం దానా అని అందాం అనుకున్నాను. అంటే బాధపడతాను అవన్నీ మనసులో అనుకొని అట్లా మాత్రం చూసే చాలాసేపు, ఆమెకు అర్థం అవ్వాలి, కానీ అర్థం కాల. మరి ఇప్పుడు ఏం చేస్తామన్నాను, ఇప్పుడు చెప్పేస్తాను అన్నీ అంది. ఇప్పుడు అవసరమా అన్నాను, అవసరం అన్నీ ఇప్పుడు చెప్పేస్తాను అన్నయ్య. కూట పెట్టుకోపోయావంటే నా దగ్గర డబ్బులు లేవన్నయ్య, ఇప్పుడు చెప్పేస్తాను. సరే చెప్పి తింటున్నాం అన్నయ్య. మొన్న బుధవారం ఒకటే వాంతులు అన్నయ్య. మేము అన్నం తినాలి, నేను అన్నం తినాలి, అక్కడ అందరూ చాలామంది కూర్చుని ఉన్నారు. వాంతులు అన్నయ్య, ఒకటే వాంతు, 17 వాంతులు అన్నయ్య అని. నా పెద్ద కూతురు అది తెంగర మొహం ఉంది, అది అక్కడ కూర్చొని ఉంది, దాన్ని చూపించి ఇక్కడే వాంతులన్నీ అన్నయ్య, ఇక్కడే. నాకు వెళ్ళి చూస్తుంది డాడీ అన్నట్టు. నేను మాత్రం ఏం చేయను, ఇది ఆపట్లా. ఇది సాక్ష్యం. ఇది ఇవ్వకపోతే అలుగుళ్ళు. ఏమండి, పాట ఇవ్వకపోతే అలుగుడు, సాక్ష్యం ఇవ్వకపోతే అలుగుడు. ఆ తర్వాత అంటే అది మాట్లాడదు అన్నయ్య మా ఆయన బిళ్ళలు తెచ్చాడు, బిళ్ళలు వేసుకున్నాను, కానీ వాంతులు ఆగినాయి, కానీ అది వద్దమ్మ నీకు దండం పెడతాను, వాంతులు ఇంటాకే దరిద్రం. మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కడైనా నేను ఆ తర్వాత మీకు తెలియదు ఏం కాదుగా, ఆ 2 జంట సిస్టర్స్ కదా, ట్విన్ సిస్టర్స్, వాంతులు చెప్పను వద్దులే. ఇప్పుడు దానికి మళ్ళీ నేను టైం, అందుకనే నాకు ఆడవాళ్ళు సాక్ష్యం ఉంటే కొంచెం భయం నాకు. ఏం వచ్చంది సాక్ష్యం చెప్తాను, సరే చెప్పాను నన్ను, నేను మొదలెట్టింది అని వచ్చేసేయండి. ఆవిడ మొదలెట్టింది, ప్రియులారా రాత్రి నాకు ప్రభు దర్శించాడు. అయ్య బాబు దర్శనాలు వచ్చేసినారు బాబు ఓకే. సరే చెప్తుంది, వింటున్నాను, చర్చలో అందరికి చెప్తుంది. ప్రియులారా మా ఇంటికి మా పెరట్లో ఓ పెద్ద మామిడికాయ చెట్టు కాసింది. మామిడికాయ చెట్టుకి గుత్తులు కాసేసినాయి అంట. ఏంటయ్యి, మామిడికాయలే చెప్పరా, కాసేసినాయి అంట. కోసుకుంటాకి వెళ్ళానండి, ఈ లోపు గుత్తు మీద చెయ్యెట్టాను, మా ఆయన నన్ను లాక్కొచ్చేసాడు. నాకు కళ్ళలోని చేమొచ్చేసింది, మెలకు వచ్చేసింది. నాకు ఈ దర్శనం ఏంటో అర్థం కావట్లేదు. ఈ దర్శనం బాబు చెప్తాడని నన్ను అంటుంది, నాకేం తెలుసు అసలు. నాకు వాక్యం చెప్పండి చెప్తాను, 2 గంటలు కూర్చోబెట్టి కథలు ఇవ్వకుండా. నాకు ఈ దర్శనాలు చెప్పలేను నేను, ఎందుకంటే బైబిల్లో మామిడికాయలు లేవు, ఈవిడ లేదు, వాళ్ళ ఆయన అంతకంటే లేడు, గుత్తులు లేవు. ఇవన్నీ ఎక్కడ చెప్పను, ఏం సాదృశ్యం చెప్పను, నాకేం తెలుస్తలేదు. ఇప్పుడు నాకు తెలియదంటే కనుక నన్ను ఆత్మలేని వ్యక్తి అనుకుంటుంది, మళ్ళీ అదో గొడవ. ఇప్పుడు ఏం చెప్పాలో తెలుస్తలేదు నాకు తెలిసిందల్లా ఒక్కటే. మీ అక్క చెప్పు, ఇందాక నుంచి అందుకుంటున్నావు కదా, చెప్పక్క ఓ మాట అడుగుతాను. పెళ్లి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత నెలకో 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు కల్లో కాయలుతో ఏం చెప్పచ్చు, మాట్లాడమేంటక్క అంత నోరు తెరిచి అట్ట అంటే. ఏమంటే అంతే కదండి, నాకు తెలిసింది అదొకటే. నేను నిలబడి నేను కనుక అమ్మా ప్రియులారా మరి తల్లి యొక్క దర్శనం వచ్చింది, ఆ దర్శనానికి అర్థం చెప్తున్నాను. దేవుడు రాబోయే కాలంలో ఈవిడ గర్భద్వారాలు తెరవబోతున్నాడు, మామూలు కాదు, గుత్తులుగా. మరి అదే కదా దర్శనం అంటే. ఊరుకుంటుంది ఆవిడ, 73 సంవత్సరాలు ఆవిడకి, పరిగెత్తించి కొట్టదండి నన్ను. దర్శనాలు తెగొచ్చేస్తాయి కొంతమందికి. అసలు మన తూర్పుగోదావరి జిల్లాలో నిండా దర్శనాలే. పడుకుంటే దర్శనం, లెగితే నాకు దేవుడు కనిపించాడండి అంటుంది ఒక ఆవిడ. చదివేసుకో అన్నాను. ఇంకా అంటే దేవుడు కనిపిస్తే అదే లాస్ట్ ఇంకేముండదు, ఏంటో అర్థం కాదు. ఓ దర్శనాలు కల్లో, కొంతమందికి పొద్దునుంచి ఏం జరుగుతుంది రాత్రికి అయ్యే కల్లో. కలపాలాపురం గారని విజయవాడలో చాలా పెద్ద దైవజనుడు ఉండేవాడు, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. చాలా పెద్ద సేవకుడు ఆయన, మామూలుగా పెద్ద దైవజనుడు, చూడటానికి కూడా పెద్ద దైవజనుడు ఆయన విజయవాడలో కామార్కెట్ నుంచి బీసెంట్ రోడ్కి వెళ్ళి 3వ నెంబర్ బస్సు కానీ కండక్టర్కి పనిచేస్తుండేవాడు ఒకప్పుడు. కండక్టర్లు ఎక్కువ ఏం మాట్లాడతారండి చెప్పండి, మీరు ఆగండి. ఏమండి ఏం మాట్లాడతారు, టికెట్ జరగండి, సరికూర్చోండి. మీరు కాదు, అదే చెప్తున్నా. కండక్టర్ ఓ ఇళ్ళ కదిలిపోతున్నారు ఎందుకు అలాగా, మిమ్మల్ని అనలేదు, కండక్టర్లు అంటున్నా. జరగలమ్మా, జరగో, సరికూర్చో, టికెట్ తీసి జరగో,
అలవాటైపోయి ఇంటికి వచ్చి ఓ ముద్ద అన్నం తిని వేడివేడి అన్నం తిని వేడి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొచ్చి పడుకున్నాడండి. వాళ్ళ ఆవిడ గారు కూడా తిన్న అంటని కడిగేసుకుని మంచి వేడి వెళ్ళి స్నానం చేసి ఏమంటే మంచి బట్టలు కట్టుకుని తలుపు తాళం వేసేసి వచ్చి పడుకుందాను. పడుకున్న కాసేపు మొదలెట్టాడంటే ఈయన, ఏమాయ్ జరుగు, జరగాలి, జరుగో, కొంచెం జరిగిందంట ఆవిడ సాలట్లేదని. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అమ్మాయి ఏయ్ జరగా, కొంచెం జరిగిందంట. ఇక తర్వాత ఏమీ లేదు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అంటే అమ్మాయి ఏయ్ జరగా, జరగా, ఇంకేం జరిగితే ఏముంటుందండి అక్కడ. ఈయన ఎప్పుడు అడిగితే ఇద్దామని చెప్పి ఓ పీట మీద లోటాలో నీళ్ల మీద మోతెట్టిందని ఈవిడ దొల్లు కంటే దాని మీద పడి నడుము పట్టేసి ఈవిడేడుతూ ఉంటే ఆ లోటా పడిన సౌండ్కి అవి పడిపోయిన సౌండ్కి ఈయన నిద్రలు అనుకుంటున్నాడంట డ్రైవర్ బ్రేక్ వేసాడేమోనని రైట్ పానే ఓ పక్కన ఈవిడ ఏడుతుంటే. కొంతమందికి పొద్దునుంచి ఏం జరుగుతుంది రాత్రికి అయ్యే కళ్ళ. మన క్రైస్తవులు వాటికి పెట్టే పేరు చెప్పండి ఏంటయ్యి? తెగొచ్చేతనే దర్శనాలు. వాటిని వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు అలా కనిపించేసింది, నాకు ఇలా కనిపించేసింది, నాకు దేవుడు అలా చూపించేశాడు, ఎక్కడ గుడెట్టేమన్నాడు, అక్కడ అలా చేసేమన్నాడు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. దొంగ మాటలు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడుకునే పోసుకోలు మాట్లాడుకుని అయ్యే రాత్రి కళ్ళొచ్చేస్తే స్కూల్కి వెళ్తారు పిల్లలు. నా కూతురు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినండి మధ్యరాత్రి 1 గంట 2 ఏ గుండు జల్లుమనేది ఏ అంటంతో. ఎందుకంటే ఆ స్కూల్లో అయ్యే నేర్పిస్తారు కదా. నీ కొడుకు మొదలెట్టాడా ఏ బి సి అంటుంటాడు ఒక్కొక్కడు. ఎందుకంటే పొద్దునుంచి అయ్యే చూస్తారు కాబట్టి అవి వింటారు స్కూల్లో, ఇక్కడికి వచ్చి కేకలేస్తుంటారు. మనం కూడా అలా తయారైపోయారు. సేవకునికి మాట గుర్తు చేస్తున్నాను, మనం దర్శనాలు కాదు వెంబడించాల్సింది, బహిరంగ ప్రకటన. మీరు ఏమనుకున్నా సరే ప్రవచనాలు కాదు వెంబడించాల్సింది, దర్శనాలు కాదు, వివేచనాలు కాదు, లోపల ఉన్న 9 కృపావరాలు కాదు వెంబడించాల్సింది. ఆకాశం గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, ఎన్నటెన్నటికి నిలుచుండేది దేవుని వాక్యం ఒక్కటే. కోటో చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని వాక్యం అందు నిలుచుండాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలి. దేవుని వాక్యం మనకి దిక్సూచి, దేవుని వాక్యం మనల్ని నడిపించేది. దేవుని వాక్యం, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా బాధల్లో నెమ్మది కలిగించింది నీ వాక్యమే. 119వ కీర్తనంతా దేవుని వాక్యం, దేవుని వాక్యమే. సిగ్గునందునివ్వకుండా చేసింది ధర్మోపదేశం అంటాడు ఒక మాట. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యం చేతనే కదా. వాక్యానికి దూరంగా బాకండి, వాక్యంతో నిలుచుండడానికి ప్రయత్నం చేయండి. అబ్రహాము గారు దీవించబడ్డానికి ప్రాముఖ్యమైన కారణాల్లో మరో ప్రాముఖ్యమైన కారణం దేవుని వాక్యాన్ని వెంబడించాడు. లోతుకి అబ్రహాముకి నేను పేరు పెట్టాను, పేరు పెట్టగలిగినంత గొప్పవాడు కాదు, కానీ వాక్యంలో రాయబడుతున్న మాట, లోతు దగ్గరకు ఒకసారి దేవుని దూత దిగొచ్చి వాక్యం మాట్లాడుతూ, అబ్బాయ్ ఏ లోతో అక్కడే ఉండొద్దు, నువ్వు రా, ఆ పర్వతం మీదకి వచ్చేసాయి, నడు బయలుదేరు, నేను నేను తప్పిస్తాను. దేవదూత మాట్లాడితే అది దేవుని మాటేగా. మాట్లాడరేంటండి? ఈయన ఏమన్నాడు తెలుసా? అలాగ వద్దు ప్రభువా, నేను రాలేను ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను. వాక్యానికి వ్యతిరేకమైపోయాడు లోతు, సర్వనాశనం అయిపోయాడు. వాక్యం మాట వినలేదు, సర్వనాశనం అయిపోయాడు. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేదు. ఎన్నిసార్లు మారు మనసు గురించి వాక్యం, ఎన్నిసార్లు రక్షణ గురించి వాక్యం, ఎన్నిసార్లు ఉపదేశ క్రమాన్ని గురించి వాక్యం, ఎన్నిసార్లు పరిశుద్ధత గురించి వాక్యం. లోతులాగా తిరగబడుతూ ఉంటే ఏమైపోయిందో తెలిసినా, చెప్పాను ఓ పేరు పెట్టానని. అబ్రహాం అంటే లోకం కోసం, ఏమండి దేవుని కోసం లోకాన్ని వదిలేసిన వాడని పెట్టచ్చు పేరు. లోతుకో పేరు పెట్టచ్చు. లోకం కోసం దేవుణ్ణి వదిలేశాడు దేవుణ్ణి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదో ఒక బ్యాచ్ ఉండాలి, ఇక్కడ ఏదో ఒక బ్యాచ్ ఉండాలి. అయితే వాక్యం కోసం దేవుని కోసం లోకాన్ని వదిలేసేవాళ్ళ, లేదా లోకం కోసం దేవుణ్ణి వదిలేసేవాళ్ళు? ఎవరంటే ఏం చెప్తావు నువ్వు? దేనికోసం ఏం వదిలేసావంటే ఏం చెప్తావు? వాక్యం కోసం లోకాన్ని వదిలేస్తున్నావా, లేదా లోకం కోసం దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నావా? పాపం కోసం దేవుణ్ణి వదిలేస్తున్నావా, లేకపోతే దేవుని కోసం పాపాన్ని వదిలేస్తున్నావా? నువ్వు ఎవరమంటే ఏం చెప్తావు? సీరియల్ కోసం దేవుణ్ణి వదిలేస్తున్నావా, దేవుని కోసం సీరియల్ వదిలేస్తున్నావా? సర్వనాశనం అయిపోయాడు లోతు. వాక్యంలో రాయబడుతున్నమాట అన్నజీ శర్మ వాక్యంలో రాయబడుతున్నమాట. ఏమండి? దేవుని వాక్యంలో రాయబడుతున్నమాట.
ఇంతమంది బయలుదేరారు లోతుతో, పశువుల కాపర్లు, భార్య, పిల్లలు, విస్తారమైన సంపద బయలుదేరింది. ఎంతమంది మిగిలారా బాబు అని అంటే వాక్యంలో రాయబడుతున్నమాట, ఆడపిల్లలు వదిలేసేయండి, ఒక్కడే మిగిలాడు. ఒక్కగానొక భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు పిల్లలు తాగకూడని తాగించేసి చేయకూడని భ్రష్టత్వాన్ని చేసేశారు. కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది, నాశనం అయిపోయింది. జాగ్రత్త, ఇప్పటికే మీ కుటుంబాల్లో ఎంత శాపం ఏలుబడి చేస్తుందో మీకే బాగా తెలుసు, నీకే బాగా తెలుసు. ఆశీర్వదించబడాల్సిన కుటుంబాల ఆశీర్వాదం లేదు, సంపద లేదు, సమృద్ధి లేదు, పొలాలు పాడైపోయాయి, వ్యాపారాలు పాడైపోయాయి. ఏదో కాసేపు నేను నవ్విస్తే ఆ నవ్వింట్లో కాసేపు నవ్వడం తప్ప హృదయం అంతా కూడా భయంకరమైన గాయాలైపోయిన పరిస్థితి. దానికి గల కారణం నువ్వు వాక్యాన్ని వదిలేసావు, దేవుణ్ణి వదిలేసావు, వాక్య క్రమానికి దూరం అయిపోయావు. లోతులాగానే శపించబడిన అనుభవాలకు వెళ్ళిపోయారు. దీవించబడాల్సినటువంటి దేవుని పిల్లల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అబ్రహాం అలా కాదు, తాను గుడారానికి సమీపంగా ఉన్నాడు, వాక్యాన్ని వెంబడించగలిగాడు, కుటుంబాన్ని వాక్యానికి సమీపం చేయగలిగాడు. అడుగుపెట్టు ప్రతి స్థలంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు. చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ అడుగుపెట్టినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఈ రోజు వరకు ఇజ్రాయేల్ దేశం ఎంత దీవించబడింది, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంత సుందరమైన దేశం. వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు అసలు భూమి మీద లేకుండా పోయారు. ఒకడు అనౌన్స్మెంట్ చేశాడు, ఇజ్రాయేల్ దేశాన్ని వారం రోజుల్లో మ్యాప్లో లేకుండా చేస్తానని. ఇరాన్ ప్రధానమంత్రి మ్యాప్లో లేకుండా చేస్తాను. ఏమైందో తెలియదు. వారం రోజుల లోపునే చాపర్లో వెళుతూ చాపర్ పేలి తను అక్కడికక్కడ చచ్చిపోయాడు. నేను చచ్చిపోయినందువల్ల నేను గొప్పోడు, ఈ లేదు గొప్పోడు అని చెప్పట్లేదు. దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఏమంటూ అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఈ రోజు వరకు నెరవేర్చబడి, ఏమంటే ఇంచుమించు సంవత్సరం పాటు 5-6 దేశాలు కలిసి ఇశ్రాయేల్ దేశం మీద భయంకరమైన యుద్ధం చేస్తే ఈ దేశం భయపడకుండా అన్ని దేశాల మీద యుద్ధం చేసి జయం పొందుతానే ఉంది తప్ప ఎక్కడ అవమానపరచబడిన సందర్భం లేదు. నేను దేశాన్ని గౌరవించట్లేదు, ఆ దేశాన్ని గొప్ప చేయట్లా. దేవుడు ఆ దేశానికి ఇచ్చిన వాగ్దానం గొప్ప చేస్తున్నాను. నేను వాగ్దానం నిరర్ధకం కాలేదు, దేవుడు స్థిరపరిచేశాడు. అక్క తెలుసు నీ ఇంట్లో ఏం జరుగుతుందో, పిల్లల జీవితాలు శపించబడతానని తెలుసు నీకు. ఆశీర్వాదానికి బదులుగా శాపం కుటుంబాలు ఏలుబడి చేస్తుంది తెలుసు నీకు. ఈ రాత్రైన దేవుని పాదాలు పట్టుకొని నన్ను క్షమించు నాయనా, నేను వాక్యానికి లోబడతానని చెప్పు. దేవుని వాక్యానికి లోబడతాను, వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మనమైతే ఉండలేం. ఈరోజు దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. నా వల్ల అయితే కాదు, మీరే నన్ను నడిపించండి నాయన, మీరే నన్ను నడిపించండి. మీరే నడిపించగలిగిన దేవుడు నాయన. నీ వాక్యాన్ని నేను వెంబడిస్తాను అని ఒక మాట నోరు తెరిచి మనం కన్ఫెస్ చేయగలిగితే, మాటను దేవుడు స్థిరపరిచి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుని వచ్చి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏమో తెలియదు, మీ విశ్వాస పరిమాణం కనుక ఇలాగుంటే మీరు ఇళ్ళకెళ్ళే లోపే అనారోగ్యంతో ఎవరైనా వచ్చారా? శ్రమతో ఈ ప్రాంతానికి వచ్చావా? భయంకరమైన కన్నీటితో ఏమంటే ఇక్కడ ఉండి కొన్ని సందర్భాల్లో నవ్విస్తున్నప్పుడు నవ్వి హృదయం అంతా వేదనతో ఈ ప్రాంతంలో ఉన్నారేమో. సేవకునిగా నేను కోరుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, నా దేవుని యొక్క విశ్వాసత తెలిసి మాటకి జ్ఞాపకం చేస్తాను. ఎళ్ళకెళ్ళే లోపే నీ దుఃఖము సంతోషముగా నా దేవుడు మార్చునుగాక. ఆశీర్వాదకరమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. నీ ఇంట్లో శాపం మీద విడుదల కలుగునుగాక యేసునామం పేరిట అడుగుదాం. దేవుని నన్ను క్షమించను. విల్ యూ స్టాండ్ అండ్ షల్ వి ప్రే? లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఇలా చూడండి, లేచి నిలబడండి. 2 చేతులు ఇట్లా జోడించండి, బైబిల్ గ్రంథాలు కింద పెట్టేసేయండి, చైర్స్ మీద కింద పెట్టి త్వరగా లేచి నిలబడండి. తమ్ముడు అటు ఇటు వెళ్ళిపోవద్దు, దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇలాగే వెళ్ళిపోయాడు. దేవుని మాట వినకుండా లోతు వెళ్ళిపోయాడు శాపం కుటుంబాల్లో. 2 చేతులు దేవునికి జోడించి నమస్కారం పెట్టి కళ్ళు మూసుకొని అడగటం ప్రారంభించండి. హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము అనండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డ
మనుషులనమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. పడదాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే. అక్క కొంచెం నోరు తెరిచి, వెనుకున్న వాళ్ళు బయట. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఇంకొకసారి అందరు కలిసి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బ్రతుకునావా పగిలినా కడలి పాలైననో, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. అందరూ. బ్రతుకునావా పగిలినా కడలి పాలైననో, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్య. అందరు చప్పలు కొడుతూ. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరు. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాటే చాలయ్యా, నీ చూపు. వెనుకున్న వాళ్ళు చప్పలు కొడుతూ. యేసయ్యా నీ నీడ చాలయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా. పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా. ఏమన్నా అందరు. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా స్వామి, నీవే కదా నా ఆరాధన. రాజ నీవే కదా నా ఆరాధన. యేసు నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మ సహాయాన్ని కోరుకోండి. వాక్యాన్ని వెంబడించగలిగిన ఆత్మ సహాయం, లోకాన్ని వదిలేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం. దైవజనుడు పౌలు సెలవిచ్చిన రీతిగా ఏమండి, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడట. అటువలనే ఆత్మ మన బలహీనతను చూచి మన పక్షముగా ఆయనే మొరపెడుచున్నట్లుగా ఆత్మ సహాయాన్ని కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయండి. లోకాన్ని వదిలేయాలి, మందిరానికి సమీపంగా ఉండాలి, వాక్యాన్ని వెంబడించాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి,
పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి. ఆ కృప కలుగురుగాకే. అదుగో అదుగో ఈ ప్రాంగణం అంతా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు తన కృపతో కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన. యేసయ్యా మీ కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన. యేసయ్యా అదుగో అడుగుతున్న ప్రతి ఒక్కరిని, కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని యేసు కృప ఆవరించునుగాక. యేసు నామం పేరిట కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన, కృపనివ్వండి నాయన. యేసయ్యా ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉండి ఉన్నారా? మొదటి మాట ప్రకారం లోకాన్ని వదిలిపెట్టకుండా ఎవరు నుండి ఉంటే కళ్ళు మూసుకుని, అన్నా నేను ఇంకా రక్షణ పొందలేదు, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ వయసులో కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, చదువులో 9th క్లాస్ అవుతూ పైబడి చదివేవాళ్ళు, ఇక్కడ ఎవరున్నా, ఏ సంఘం నుంచి వచ్చినా, మీరు ఎక్కడి నుంచి వచ్చినా, రక్షణ పొందకపోతే మీ కుడి హస్తాలు పైకెత్తని మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అదిగో వాళ్ళెత్తారా వీళ్ళెత్తారా చూడొద్దు. రక్షణ పొందలేదా చేతులు పైకెత్తి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు. అదే చెప్పాను నేను, అటు ఇటు ఎవరు చూడొద్దు. రక్షణ పొందకపోతే నిర్మోహమాటంగా చేతులు పైకెత్తండి. తమ్ముడు, ఆ స్టేజీ దగ్గర ఉన్నవాళ్ళు, మందిరం దగ్గర ఉన్నవాళ్ళు, రక్షణ పొందలేదా చేతులు పైకెత్తి నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ నిలబడున్నా, బాప్తీసాలు తీసుకోకుండా ఉంటే కనుక నిర్మోహమాటంగా మీ చేతులు పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అట్లా చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే కళ్ళు తెరిచి చాలా త్వరగా పరుగులెత్తుకుంటూ స్టేజ్ ముందుకు రండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఇలాగే పిలిస్తే రాలేదు లోతు, శ్రేష్టమైన పర్వతం దగ్గరికి పిలిస్తే రాలేకపోయాడు. రండి తమ్ముడు, నీకోసం ప్రార్థన చేస్తాను. రానన్న ప్రార్థన చేస్తాను, రా రండి, ముందుకు రండి, చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. రండి దా పాప, రా ప్రార్థన చేస్తాను, రా రానన్న ముందుకు రా, ప్రార్థన. తమ్ముడు ముందుకు రండి, పర్వాలేదు, చిన్న ప్రేయర్ చేస్తాను, రండి ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. తమ్ముడు రండి, ప్రార్థన చేస్తాను. రక్షణ పొందకపోతే రండి, మీకోసం చిన్న ప్రార్థన. వచ్చిన వాళ్ళు వెంటనే కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు. మీరు దేవుని ఉన్నతమైనటువంటి పాదాల దగ్గరకు వచ్చున్నారు. మన మధ్యలో సంచరించేటువంటి పరిశుద్ధాత్మ దేవుని సంచారం దగ్గరికి మీరు వచ్చారు. వచ్చిన వాళ్ళు వెంటనే 2 చేతులు దేవునికి జోడించి ప్రార్థన చేస్తూ చిన్న ప్రేయర్ చేసుకోండి. యేసయ్య నన్ను క్షమించమని చిన్న ప్రేయర్ చేయండి. తమ్ముడు ఒక్కసారి కళ్ళు తెరవండి, ఇటు వచ్చేసేయండి. మగపిల్లందరూ ఇటు వచ్చేసేయండి, ఆడపిల్ల ఇటు నిలబడతారు. రండి, ఇక్కడ నిలబడుతుంటారు. మూవ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. రండి, ఇటు వచ్చేయండి తమ్ముడు. మగపిల్లలందరూ, ఆడపిల్ల ఇటు రండి. అన్న ఏ పాప రా రా ముందుకు రా, ప్రార్థన చేస్తాను. రండి రండి రండి. దేవుని దగ్గరకు వచ్చేమని భయంతో నిలబడండి. దా ముందుకు రా, రైట్ రా రానా, ముందుకు రండి అమ్మా, పర్వాలేదు, ఇక్కడ దాకా వచ్చావుగా. అటు ఇటు చూడబాకు, అటు ఇటు చూడబాకు. రండి, చిన్న ప్రార్థన చేస్తాను. ముందుకు వచ్చిన వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి నేను ప్రార్థన చెప్తాను, నా వెనకాల ప్రార్థన చేయండి. నేను ప్రేయర్ చెప్తాను, నా మాటలు వెనకాల మీరు ఆ మాటలు చెప్పండి, కళ్ళు మూసుకొని. యేసయ్యా మీకు స్తోత్రం. ఇంకొంచెం బాగా చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం. మహిమను విడిచి భూలోకానికి వచ్చి రక్తము కార్చి సిలువపై మరణించి, చెప్పాలి, 3వ రోజున సమాధి నుండి తిరిగి లేచిన దేవుడివని రక్షకుడివని నేను నమ్ముచున్నాను. చెప్పండి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి. తెలుసో తెలియకో ఏ పాపము చేసినా మీ రక్తముతో నా పాపములన్నీ కడిగి నన్ను పరిశుద్ధపరచండి. బాప్తిసము కొరకు నన్ను సిద్ధపరచండి. సంఘములో స్థిరపరచండి. మీ రాజ్యము కొరకు సిద్ధపరిచి నన్ను ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించిన ఈ మనవులన్నీ పొందియున్నాము తండ్రి. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనతో మాట్లాడిన ప్రభువుకి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగించండి. 2 చేతులు పైకెత్తాలి, చప్పలు కొట్టాలి, యేసయ్యకి స్తోత్రం చెప్పాలి. జై బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రానైన మెస్సయ్యకే. జై బోలో యేసుక్రీస్తు మహారాజుకే.
అందరికి వందనాలు. ఈ ముందుకొచ్చిన పిల్లలు ఈ మా సంఘం అయితే, రత్నరాజు అయ్య గారు నడిపించి పెంతుకుస్తు మందిరం అయితే, సాధ్యమైనంత వరకు బాప్తీసాలు తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంత చిన్న వయసులో మేము తీసుకుంటే నిలబడతామంటే ఏ వయసులో తీసుకున్నా ఎవ్వరు నిలబడలేరు. నిలబెట్టగలిగింది ఎవరో? దేవుడు ఒక్కడే. ప్రభువు నిలబెడతారు. నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక.